యేసయ్య నీకు వందనాలు అనండి. The chains of poverty has been broken down today. Hallelujah. పేదరికం అనే బంధకాలు తెగిపోయాయి ఈరోజు. చాలామంది జీవితాల్లో దేవుడి సామర్థ్యాన్ని చూడబోతున్నారు. Hallelujah. You are going to see the ability of God. Hallelujah. It is not your ability, but it is the ability of God. దేవుడి సామర్థ్యము. Hallelujah. All right. Today I want to talk about the standard of a Christian. ఎలాగ జీవించాలి అసలు క్రైస్తవునికి దేవుడిచ్చిన సామర్థ్యం ఏంటి? హల్లెలూయా. క్రైస్తవుడు అంటే హల్లెలూయా బ్యాచ్ కాదు. హల్లెలూయా అనండి అందరూ. చూసారా? మళ్ళీ చెప్పండి హల్లెలూయా. అందరు చెప్పండి నేను హల్లెలూయా బ్యాచ్ కాదు అనండి. యా, వీఆర్ నాట్ ఓన్లీ ది హల్లెలూయా బ్యాచ్. బయట ఏమంటారో తెలుసా క్రైస్తవులను చూసి? కిరస్తాని మతమోళ్ళు, హల్లెలూయా బ్యాచ్, మత మార్పిడులు చేసేవాళ్ళు, తక్కువ కులమోళ్ళ దేవుడు, ఫారిన్ దేవుడు, పేదవాళ్ళ దేవుడు. సో ఇవన్నీ కూడా మనకున్నటువంటి హ్యాష్ ట్యాగ్స్, స్టేటస్. ఫేస్బుక్లో, వాట్సాప్లో స్టేటస్ పెట్టుకుంటాం చూసారా? అలాగా మనకు కొన్ని స్టేటస్లు ఉన్నాయి. ఎవరు మన లైఫ్ స్టైల్ ఫేస్బుక్లో, వాట్సాప్ లాగా ఓపెన్ చేస్తారో దే విల్ సీ ద హ్యాష్ ట్యాగ్ పేదవాళ్ళ దేవుడు, తక్కువ కులం వల్ల దేవుడు. ఇంకేంటి చెప్పండి కొన్ని, మీకు తెలుసు కదా బాగా. సో యు నో రైట్, వి ఆర్ సీయింగ్ ఆల్ దీస్ థింగ్స్. బట్ యాజ్ ఐ నో, as a prophet, as a son of God, as a man of God, I read the Bible many times. చాలాసార్లు బైబిల్ అంతా కూడా చాలాసార్లు చదివా నేను. ఎక్కడ కూడా బైబిల్ గ్రంథంలో ఎక్కడ కూడా దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు సాధారణంగా జీవించినట్టు చూడలేదండి. బైబిల్లో మామూలుగా జీవించినట్టు ఎక్కడ చూడలేను. నాట్ ఇన్ ఎ సింగిల్ పేజ్, నాట్ ఇన్ ఎ సింగిల్ చాప్టర్, ఒక్క అధ్యాయంలో కూడా, ఒక్క వచనంలో కూడా దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు సాధారణంగా జీవించారు అనే వచనం లేదు. రాజులు అందరూ, హల్లెలూయా, దే ఆర్ కింగ్స్. వాళ్ళని చూస్తే గజగజ వణికేవారంట. ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తు నుంచి కానానికి నడిపిస్తున్నప్పుడు వాళ్ళు ఒక ప్రాంతంకి వచ్చారంటే ఆ ప్రాంతంలో ఉన్న రాజు గజగజ వణికిపోయి మొత్తము పట్టణానికి తాళాలు వేసేసేవారు. పట్టణాన్ని చుట్టూ కూడా ఏమేసేవారు? తాళాలు వేసేసేవారు, లాక్ చేసేవారు. ఎందుకు? దేవుడి మహాసైన్యము. హల్లెలూయా. వాళ్ళు వస్తున్నారు అంటే అంత భయపడేవారట. హల్లెలూయా. అమ్మో, ఈ దేవుడు, అతడు మహాశూరుడు, అతడు అనేక తెగుళ్ళు పరోకు చూపించి, అనేక అద్భుతాలు చూపించి వారు అక్కడి నుంచి వెళ్ళి బలమైన హస్తంలో తీసుకొచ్చారు. ఈ ప్రజల ఎదుట మనము నిలబడలేము అని మొత్తం అన్ని గేట్లన్నీ క్లోజ్ చేసుకునేవారంట. అది నీ దేవుడు, దట్ ఈస్ యువర్ గాడ్. కానీ ఈ దేవుడు ఏమైపోయాడు? పేదవాళ్ళ దేవుడు అయిపోయాడు. ఈ దేవుడు ఏమైపోయాడు? తక్కువ కులముల దేవుడు అయిపోయాడు. హల్లెలూయా. దిస్ మచ్ దట్ యూ నీడ్ టు లెర్న్ మై ఫ్రెండ్. బైబిల్ చదవడం కాదు, బైబిల్ చదువుకుంటూ వెళ్ళిపోతే నీకు ఏం అర్థం కాదు. యూ నీడ్ టు టేక్ ద హోలీ స్పిరిట్ గాడ్ హెల్ప్. పరిశుద్ధాత్మ దేవుడి సహాయం తీసుకొని బైబిల్ చదవాలా. ఒక్క పేజీలో చూపించండి దేవుని నమ్ముకున్న వ్యక్తి ఓడిపోయాడు అని. నో, ఎవరు ఓడిపోలే, ఎక్కడ ఓడిపోలే. వారు ఏది సాధించాలనుకున్నారో అది సాధించేశారు, ఏది చేయాలనుకున్నారో అది చేశారు. అండ్ దే లీవ్ ఏ సూపర్ న్యాచురల్ లైఫ్. హల్లెలూయా. ఈరోజు ఆ దేవుడు నీకు దేవుడు కాదా? లేదు, ఆ దేవుడు వేరు, నీ దేవుడు వేరు. పోనీ అప్పుడు దేవుడు కొంచెం
యంగ్ స్టేజ్లో ఉండే బాగా బలం ఉండి ఇప్పుడు ముసలాడైపోయాడు, ఇప్పుడు వృద్ధుడైపోయాడు, ఆయనకు అంత బలం లేదు, సామర్థ్యం లేదు, కాబట్టి నేను ఇలాగ ఉన్నాను. ఆయన సామర్థ్యం తగ్గుతుందా? ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉండు దేవుడు. హల్లెలూయా. దావీదుకు చేసిన దేవుడు నీకు చేయగలడు. దావీదుకు చూపించిన శాశ్వత కృప నీకు చూపిస్తానని చెప్పాడు దేవుడు. హల్లెలూయా. ద షూర్ మెర్సీస్ ఆఫ్ గాడ్, డేవిడ్, ఐ విల్ గివ్ యూ ద షూర్ మెర్సీస్ ఆఫ్ డేవిడ్. హల్లెలూయా. అది నీకు కూడా ఇస్తానని చెప్పాడు దేవుడు. బట్ వీఆర్ అన్ఏబుల్ టు రిసీవ్, అన్ఏబుల్ టు, మనము పొందుకునే సామర్థ్యం, పొందుకునడానికి కూడా బద్ధకమే క్రైస్తవుడికి. పొందుకోవడానికి నేను దేవుడు ఏమంటున్నాడు? జస్ట్ రిసీవ్ వాట్ ఐమ్ గివింగ్. నేను ఏది ఇస్తున్నానో అది పొందుకో. ఆయన సిలువలో సమస్తాన్ని ముగించేసారంట. హి సెడ్ ఇట్ ఈస్ ఫినిష్డ్ ఆన్ ద క్రాస్, ఎవ్రీథింగ్ హాస్ బీన్ ఫినిష్డ్. నీ దరిద్రము, నీ లేమి, నీ వ్యాధి, నీ రోగము, నీ బాధ, నీ బలిత అన్నీ కూడా ఆయన సిలువలో భరించేసుకున్నాడు. ఏది విడిచిపెట్టలే, సమస్తము సిలువలో ముగించిన తర్వాత ఆయన సమాప్తం అని చెప్పాడు. హల్లెలూయా. హి సెడ్ ఇట్ ఈస్ ఫినిష్డ్. నీ జీవితం ఎక్కడ ఆరంభం అవ్వాలో తెలుసా? క్రైస్తవుని జీవితం ఎక్కడ ఆరంభం అవ్వాలి? యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడ ముగించారో అక్కడ నీ ఆరంభం అవ్వాలి. హల్లెలూయా. గట్టిగా చప్పలు కొడదాం దేవుడికి. దట్ ఈస్ యువర్ స్టార్టింగ్ పాయింట్. ఆయన మరణాన్ని జయించాడు, మరణం లేదు అని చెప్పాడు. అది నీ స్టార్టింగ్ పాయింట్. అంటే మరణము లేని జీవితం. కానీ ఎవరైనా యాక్సెప్ట్ చేయగలరా? డు యు యాక్సెప్ట్ ఇట్? నో. వ్యాధిని ఆయన శిలువలో భరించి, వ్యాధిని తొక్కేసి ఆయన వ్యాధి లేనివాడిగా లేచాడు. అది నీ స్టార్టింగ్ పాయింట్. కెన్ యూ యాక్సెప్ట్ ఇట్? దట్ ఈస్ వాట్ ద క్రిస్టియానిటీ ఇస్ నౌ. హల్లెలూయా. ఇప్పుడు అలాగే ఉంది క్రైస్తవ్యం. అలాంటి దీనస్థితిలోకి వెళ్ళిపోతున్నాం. రోజు రోజుకి ఇంకా దీనస్థితిలోకి వెళ్తున్నాం, కానీ దేవుడి సామర్థ్యాన్ని చూపించలేకపోతున్నాం. ఆయన సామర్థ్యం, ఆయన శక్తిని చూపించలేకపోతున్నాం. హల్లెలూయా. వి ఆర్ నాట్ షోయింగ్ ద పవర్. హల్లెలూయా. అందరు చెప్పండి, దరిద్రానికి నాకు సంబంధం లేదు అనండి, పేదరికానికి నాకు సంబంధం లేదు అనండి, వ్యాధికి నాకు సంబంధం లేదు. హల్లెలూయా. అందరు చెప్పండి, మరణానికి నాకు సంబంధం లేదు. దేనికి కొంచెం విశ్వాసం, ఇంతున్న విశ్వాసం ఇంత అవ్వాలి. యూ నీడ్ మోర్ ఫెయిత్, మోర్ ఫెయిత్. కానీ ఆ విశ్వాసం కూడా ఎలాగ రావాలి? మరి విశ్వాసము నువ్వు దాని గురించి వినాలి ఫస్ట్. దేని గురించి వినాలి? నాకు మరణం లేదు అనే దాని గురించి వినాలి. విన్నప్పుడే దానిపైన విశ్వాసం వస్తుంది, లేదంటే విశ్వాసం రాదండి. యూ కెనాట్ గెట్ ద ఫెయిత్ అంటిల్ అన్లెస్ యూ హియర్. అందరు చెప్పండి, వినే చెవి నాకు అనుగ్రహించు ప్రభు అనండి. యూ నీడ్ టు హ్యావ్ ఎ ఇయర్ దట్ కెన్ హియర్. అందరికీ ఉన్నాయి చెవులు. ఎంతమందికి చెవులు ఉన్నాయి? అందరికీ చెవులు ఉన్నాయా? చెవులు ఉన్న వాళ్ళందరూ ఒకసారి నాకు చెవులు ఉన్నాయని చెప్పండి. కానీ ఆ చెవికి కాదు దేవుడు కావాల్సింది. ఈ చెవి దేన్ని వింటే తెలుసా? నా గురించి పక్కలు ఏమనుకుంటున్నారు? చాలా బాగా వింటుంది ఈ చెవి. మా తోటి కూడా మా అత్తగారు ఏమనుకుంటారు నా గురించి? ఎప్పుడు చూసినా ఏదో ఒకటి అంటూనే ఉంటుంది మా అత్తగారు. ఈ చెవి ఎప్పుడు అట్టే ఉంటుంది. దేవుడు కావాల్సింది ఈ చెవి కాదు, దేవుడు నా గురించి ఏమనుకుంటున్నాడు అనే వినే చెవి కావాలి. హల్లెలూయా. గట్టిగా చప్పలు కొడదాం దేవుడు. God need this ear that can hear the voice of God, not a human being. నా గురించి వీళ్ళేమనుకుంటున్నారు, వీళ్ళేమనుకుంటున్నారు, ఆ తోడోళ్ళు, ఈడోళ్ళు, ఆ పక్కలు, ఈ పక్కలు వీళ్ళేమనుకుంటున్నారు, నా కొలీగ్ ఏమనుకుంటున్నాడు, నా సహోదరుడు ఏమనుకుంటున్నాడు. ఇది కాదు. ఏ చెవి కావాలంట? దేవుడు అసలు నా గురించి ఏమనుకుంటున్నాడు. హల్లెలూయా. ఇలాగ వినే చెవిని కనుక నువ్వు అలవర్చుకుంటే ఈ లోకంలో నీ ఆశీర్వాదాన్ని ఏది ఆపలేదు. హల్లెలూయా. నథింగ్ దట్ కెన్ స్టాప్ యువర్ బ్లెస్సింగ్స్. హల్లెలూయా. యు విల్ బి బ్లెస్డ్ అమేజింగ్లీ. ఎందుకంటే దేవుడు ఆశీర్వదించడానికే భూమి మీదకి వచ్చాడు. నా గొర్రెలకు జీవమును అది సమృద్ధిగా కలగడానికి నేను వచ్చాను అన్నాడు ఆయన. హల్లెలూయా. దట్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్. అందరు చెప్పండి, అది దేవుడి చిత్తము అనండి. సమృద్ధి గల జీవము
దేవుడి చిత్తము. హల్లెలూయా. ద విల్ ఆఫ్ గాడ్ ఇస్ టు గివ్ యు లైఫ్ అండ్ లైఫ్ ఇన్ అబండెంట్. హల్లెలూయా. సో ఈ జీవాన్ని దేవుడు అందరికీ అనుగ్రహించాలి అని ఆయన శిలువలో మరణించాడంట. హల్లెలూయా. హి డైడ్ ఆన్ ద క్రాస్ టు గివ్ యు దిస్ లైఫ్. హల్లెలూయా. ఆల్ రైట్, ఓకే. అందరూ చెప్పారు ద స్టాండర్డ్ ఆఫ్ ఎ క్రిస్టియన్ అనండి. మతము ఒక పక్క క్రైస్తవుని బలహీనపరిస్తే ఇంకొక పక్క అపవాది బలహీనపరిచేశాడు. అపవాది ఎక్కడ బాగా పనిచేస్తాడంటే మతములో. వెన్ యు ఆర్ అండర్ ది రిలీజియన్ ద డెవిల్ వర్క్స్ ఆపరేట్స్, నాట్ ఇన్ క్రిస్టియానిటీ. క్రైస్తవ్యం మతం కాదు, ఎప్పుడు కూడా క్రైస్తవం అనేది మతము కాదు. క్రిస్టియానిటీ ఇస్ నాట్ ఎట్ ఆల్ ఎ రిలీజియన్, ఇట్స్ ఎ వే, ఎ స్టాండర్డ్. శక్తి. హల్లెలూయా. దేవుడి శక్తి, దేవుణ్ణి తెలుసుకోవడము, దేవుణ్ణి వెంబడించడమే క్రైస్తవ్యం. కానీ క్రైస్తవం అనేది ఎన్నటికీ ఒక మతము కాదు. హల్లెలూయా. ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఏ రిలీజియన్. ఆచారాలు, మతము, తెల్లబట్టలు వేసుకోవాలా, ముసుగు వేసుకోవాలి, బొట్టు తీసేయాలి, ఇంకేంటి రకరకాల ఆచారాలు. ఇవన్నీ ఆచారాలు ఎక్కడ ఉంటాయి తెలుసా? మతములో, ఇన్ ద రిలీజియన్. Religion is a set of rules and regulations, but not God. మతం అంటే ఏంటి? అలా ఉండాలి, ఇలా ఉండాలి, అలా ఉండకూడదు, ఇలా ఉండకూడదు, అది చేయకూడదు, ఇది చేయకూడదు అని మనము హద్దులు గీసుకొని ఆ హద్దులో నుంచి బయటికి రాకుండా ఎక్కడున్న గొంగలి అక్కడే ఉండేలాగా జీవించే జీవితమే మతము. అది దేవుడి శక్తిని ఎన్నటికీ మనకు చూపించలేదు. You cannot see the power of God until unless you come out from that bondage. Religion is a dangerous spirit. ముసుగు అది. హల్లెలూయా. దాంట్లో ఉన్నన్ని రోజులు నువ్వు ప్రపంచాన్ని చూడలేవు, దేవుడి మహిమను చూడలేవు. యూ కెనాట్ సీ ద గ్లోరీ ఆఫ్ గాడ్ అండ్ హిస్ గుడ్నెస్, హిస్ మెర్సీ, హిస్ పవర్. ఆయన కృపను, ఆయన మహిమను, ఆయన సామర్థ్యాన్ని మనం ఎన్నటికీ చూడలేము. హల్లెలూయా. అందరు చెప్పండి, మతముకు నాకు సంబంధం లేదు అనండి. గట్టిగా చెప్పండి. నేను నా సంఘంలో ఏ రోజు కూడా ఎవరిని నువ్వు బొట్టెందుకు పెట్టుకున్నావమ్మా అని అడగల, నువ్వు ముసుకెందుకు వేసుకోలేదమ్మా అని అడగల, నువ్వు నగలెందుకు పెట్టుకున్నావని అడగల. ఐ నెవర్ ఆస్క్. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు చెప్పాడు, నా మందిరము సమస్త జనములకు ప్రార్థనా మందిరం అనబడును. హల్లెలూయా. ఎవ్రీబడి, ప్రతి ఒక్కరికి, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి, నువ్వు నగలు పెట్టుకున్నా, బొట్టు పెట్టుకున్నా, నువ్వు తెల్లచీర కట్టుకున్నా, కట్టుకోకపోయినా, నువ్వు ఎలాగున్నా కూడా ఇది నీకు ప్రార్థనా మందిరమే. యూ కెన్ స్టిల్ కమ్. అయినా సరే నువ్వు రావచ్చు, దేవుణ్ణి ఆరాధించవచ్చు. నీ వేషధారణతో నాకు సంబంధం లేదు, నువ్వు ఎలాగున్నావో నాకు సంబంధం లేదు. దేవుని ఎదుట నీ హృదయం ఎలాగ ఉంది, నువ్వు దేవుణ్ణి ఎంతవరకు నమ్ముతున్నావో, దట్ ఈస్ వాట్ ఐ నీడ్. నాకు కావాల్సింది అదే. హల్లెలూయా. మతముతో నాకు సంబంధం లేదు. హల్లెలూయా. ద డెవిల్ ఈజ్ ఎ లయర్. అందరు చెప్పండి, సాతానుడు అబద్ధికుడు అనండి. వాడు ప్రతిరోజు కూడా అబద్ధాలు చెప్తూనే ఉంటాడు, మోసము చేస్తూనే ఉంటాడు. హల్లెలూయా. వాడి పని అది, వాడి బ్రతికంతా కూడా మోసమే. ఈరోజు సాతాన్ని చీమలాగా మార్చబోచున్నాం మనం, తొక్కివేయబోచున్నాం. హల్లెలూయా. అందరు చెప్పండి, తొక్కివేయబోచున్నాను అనండి. నీకు తెలియనంత వరకే ఆడు గొప్పవాడు అనుకుంటావు. ఒకసారి తెలిసిందనుకో, వీడా అంటావు. ఇన్ని రోజులు నన్ను మోసం చేసింది వీడా, వీడి వల్ల నా జీవితం ఇలాగ అయిపోయిందనుకో. హల్లెలూయా. ఎందుకో తెలుసా? వాడు ఓడిపోయిన వాడు అయినప్పటికీ కూడా నాకు బలముంది, నాకు ఇంకా నేను అధికారినే, ఇంకా నాకు సామర్థ్యం ఉంది అని అబద్ధము చెప్తాడు. హల్లెలూయా. మోసము చేస్తాడు. అది మనం నమ్మేస్తాం ఈజీగా. వాళ్ళు బిలీవ్ ఇట్. హల్లెలూయా. దేవుడు ఎప్పుడు కూడా హృదయంతో పనిచేస్తాడు. దేంతో పనిచేస్తాడు? God always work with heart. Devil always work with thought.
దేంతో పనిచేస్తాడు? డెవిల్ దేంతో పనిచేస్తుంది? థాట్. దేవుడు దేంతో పనిచేస్తాడు? హార్ట్. ఏదైనా ఒకటి నమ్మాలి, హృదయంతో నమ్మాలి అంటే ఇట్ విల్ టేక్ టైం. యూ కెనాట్ బిలీవ్ ఇన్ యువర్ హార్ట్. ఏదైనా హృదయంతో నమ్మాలి. ఒకసారి హృదయంతో నువ్వు ఏదైనా నమ్మేవనుకో, ఇంకా దాని నిమిత్తం ఏ అబద్ధం చెప్పినా కూడా నువ్వు నమ్మలేవు దాన్ని. మళ్ళీ ఒకసారి నీ హృదయంలో అది బలపడిపోయింది అనుకో, నీ హృదయంలో ఒకసారి అది లోటుగా నాటుకొని హృదయంతో నమ్మడం మొదలుపెట్టావనుకో, నువ్వు ఇంకా ఏ అబద్ధం దాని నిమిత్తం చెప్పినా కూడా నువ్వు నమ్మలేవు. అయితే అది నమ్మడానికి, నీ హృదయంతో నమ్మడానికి నీకు చాలా టైం పడుతుంది. ఇట్ విల్ టేక్ మచ్ టైం, లాంగ్ టైం టు బిలీవ్. అది ఆలోచన అనుకో, ఈజీగా నమ్మేస్తావు. థాట్ లెవెల్స్. అందుకే అపవాది ఎప్పుడు కూడా దేంతో ఆపరేట్ చేస్తాడో తెలుసా? నీ ఆలోచన. ఆలోచన. మనిషి ఆలోచన ఎలాంటిదంటే ఆకాశంలో మబ్బు లాంటిది. వర్షం ఎప్పుడు పడుతుందో తెలియదు, ఎప్పుడు మబ్బులు వస్తాయో తెలియదు. కాలం ఉన్నా లేకున్నా, వర్షకాలమా ఎండాకాలమా చలికాలమా ఏదైనా సరే అక్కడ మబ్బులు కనిపిస్తూ ఉంటాయి. దెర్ ఇస్ నో స్టెబిలిటీ ఆఫ్ ద థాట్స్. ఆలోచనకి ఏమి లేదు, స్థిరత్వము. ఇప్పుడు ఒక నిమిషము దేవుడు నన్ను ఆశీర్వదించగలడు అని నమ్ముతావు, ఆలోచిస్తావు. బయటికి వెళ్ళగానే ఏమో దేవుడు ఆశీర్వదిస్తాడంటావా? నిజంగా దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడంటావా? నిజంగా దేవుడు నా జీవితంలో అద్భుతం చేస్తాడంటావా? సీ ద థాట్స్ ఆర్ చేంజ్. ఆలోచన ఎలాగ మారుతున్నాయి? గంటకి ఒకలాగా, నిమిషానికి ఇంకొకలాగా. హల్లెలూయా. అందుకే అపవాది ఎప్పుడు కూడా ఈ ఆలోచనను పట్టుకుంటాడంట. ఈ ఆలోచనతో పనిచేస్తాడు. హృదయంలోకి ఎంటర్ అయ్యే సామర్థ్యం వాడికి లేదు. పక్కలో చెప్పండి, నీ హృదయంలోకి సాతాను ఎంటర్ అవ్వడు అనండి. నో 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 100% నాట్. ఈ డజంట్ హ్యావ్ రైట్స్ టు ఎంటర్ ఇన్ యువర్ హార్ట్. ఎందుకంటే నీ హృదయము దేవుడి సింహాసనము. హల్లెలూయా. గట్టిగా చప్పలు కొడదాం దేవుడికి. ఇట్ ఈస్ ద థ్రోన్ ఆఫ్ గాడ్. నో డెవిల్ కెన్ ఎంటర్. ఓన్లీ యువర్ థాట్స్. నీ ఆలోచనలోకి మాత్రమే వాడు ప్రభావితం చేయగలడు ఆలోచనని. ఈ ఆలోచనని మార్చివేస్తాడు. ఈ ఆలోచన సామర్థ్యాన్ని మార్చివేస్తాడు. హల్లెలూయా. ఇంకొకటి సాతాను వేసే బలమైన ఆయుధం ఏంటో తెలుసా? వాడు ఎప్పుడు కూడా నువ్వు అని చూపించాడు, నేను అనుకునేలాగా చేస్తాడు. నీ లోపలికి వచ్చి నీ ఆలోచనని మార్చి ఏమంటాడు తెలుసా? నువ్వు బలహీనుడు అని చెప్పాడు, నేను బలహీనుణ్ణి అని చెప్పేలాగా చేస్తాడు. నా వల్ల ఏది కాదు. యు సీ, యూ కెనాట్ పాయింట్ ఫింగర్ టు యూ, బట్ యూ కెన్ పాయింట్ ఫింగర్ టువర్డ్స్ యూ. నేనేమి చేయలేను, నా వల్ల ఏది కాదు, నాకు ఉద్యోగం రాదు, నేను ఇల్లు కట్టుకోలేను, నాకు ఇంకా వివాహం జరగదు, నాకు ప్రమోషన్ రాదు, నేనేమి చేయలేను అని నీ వేలు నీ వైపే త్రిప్పుతాడు వాడు. హల్లెలూయా. బికాస్ ఈస్ చేంజింగ్ యువర్ థాట్స్. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? ఆర్ యు గెటింగ్ సంథింగ్? దిస్ ఇస్ ఎ డీప్ సబ్జెక్ట్ బ్రదర్, వెరీ డీప్ సబ్జెక్ట్. వాట్ ఐమ్ గివింగ్ యూ ఇస్ వెరీ డీప్. ఇది కనుక నీకు తెలిసి ఉందనుకో, యూ విల్ లివ్ ఎ స్టాండర్డ్ లైఫ్, ఏ పవర్ఫుల్ లైఫ్ ఆన్ దిస్ ప్లానెట్ ఎర్త్. దేన్ని చూసి భయపడలేవు నువ్వు, దేన్ని చూసి కూడా వనకవు, దేన్ని చూసి కూడా జడియవు. హల్లెలూయా. యూ విల్ గో ఫార్వర్డ్, యూ మూవ్ ఫార్వర్డ్, ముందుకు వెళ్తావు, జయిస్తావు సమస్తాన్ని. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఆర్ గెటింగ్ సంథింగ్? అందరు చెప్పండి. సాతానుడా నువ్వు అబద్ధికుడవు, సాతానుడా నువ్వు మోసగాడివి. హల్లెలూయా. సాతాను అనుకుంటా, అరే బాబు ఇది చెప్పొద్దురా, నువ్వు ఏది చెప్పినాడు, నువ్వు ఇంకేదన్నా చెప్పగానే ఇది చెప్పకంటాడు వాడు. ఎందుకు? వాడి గాలి తీసేది వాడి. హల్లెలూయా. ఎన్ని రోజులు బలవంతుడు అనుకున్న సాతాను ఈరోజు నీ కాళ్ళ కింద చీమలాగా మారును గాక. హల్లెలూయా. ఎప్పుడు కావాలంటే అప్పుడు తొక్కేయచ్చు. అక్కలు చెప్పండి, ఎప్పుడు కావాలంటే అప్పుడు తొక్కువాను, తొక్కేయి. హల్లెలూయా. తొక్కేయడమే. ఆల్రైట్. సో అపవాది ఏం చేస్తున్నాడంటే, నీకేదైనా వ్యాధి కలిగినప్పుడు, లేదంటే నీకైనా బలహీనత వచ్చినప్పుడు వాడు చెప్పే అబద్ధం ఏంటో తెలుసా? చూడు, దేవుడే చేశాడు. నిరుద్యోగమా? దేవుడే. వెళుతున్నావు దారిలో రాయి తగిలింది, దేవుడే. చూసావా, దేవుడు అడ్డం పెట్టాడు రాయండి నీ కాళ్ళకి తగలాలని.
కాబట్టి ఆ దెబ్బ నీకు తగిలింది. దేవుడే దేవుడే దేవుడే, ఏది చేసినా దేవుడే. ఇట్ ఈస్ గాడ్. ఇట్ ఈస్ ఎ బిగ్ లై. అదేంటది? అబద్ధం. అసలు వ్యాధికి దేవుడికి సంబంధము లేదు. హల్లెలూయా. వ్యాధిని దేవుడు సృష్టించలేదు. ఒకసారి చూద్దాం, మనం ఆయన సృష్టి క్రమం చూద్దాం ఎలా ఉందో. ఆ సృష్టిలో అసలు ఏం సృష్టించాడు దేవుడు చూద్దాం. కొన్ని రిఫరెన్స్ టక్ ఇచ్చేస్తాను, మీరు టక్ చదవాలా, ఓకేనా సిస్టర్? ఆదికాండం 1వ అధ్యాయం 1వ అధ్యాయం 3వ వచనం చదువుదాము. 1:3 క్విక్ రిఫరెన్సెస్. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. ఎలాగ చూశాడు దేవుడు వెలుగుని? మంచిదైనట్లు. వెలుగు మంచిదేనా? ఆల్ రైట్, మంచిది. ఓకే. ఆదికాండం 1:10 దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టెను, జలరాశికి ఆయన సముద్రములని పేరు పెట్టెను. అది మంచిదని దేవుడు చూచెను. భూమిని వేరుపరిచి దాన్ని ఏం చేశాడు దేవుడు? మంచిదని చూశాడు. రైట్, ఓకే. ఆదికాండం 1:12 భూమి గడ్డిని తమ తమ జాతి ప్రకారము విత్తనములు ఇచ్చు చెట్లను తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలవృక్షములను మొలిపింపగా అది మంచిదని దేవుడు చూచెను. ఎలాగ చూశాడు దేవుడు దాన్ని? మళ్ళీ ఏంటి? చెట్లు మంచివేనా కాదా? నీకు ఆక్సిజన్ ఇస్తాయి, ఫుడ్ ఇస్తాయి, నీకు కావాల్సిన ప్రతి మంచి ఇవి చెట్టులో నుంచి వస్తుంది. మెడిసిన్ ఏంటి? ఎవ్రీథింగ్ విల్ కమ్ ఫ్రమ్ ద ట్రీ. మంచిదేనా అది? విత్తనాలు ఇచ్చి చెట్టు మంచిదే. హల్లెలూయా. ఎన్నో రోజు ఇది? 3వ రోజా? రైట్. 4వ రోజు ఏం జరిగి చూద్దాం. 1:17 భూమి మీద వెలుగిచ్చుటకు పగటిని, రాత్రిని ఏలుటకు వెలుగును, చీకటిని వేరుపరచుటకును దేవుడు ఆకాశ విశాలమందు వాటి నుంచెను. అది మంచిదని దేవుడు చూచెను. రైట్. ఏంటిది? సూర్యుడు, చంద్రుడు, ఆకాశ నక్షత్రం. దేనికోసం పెట్టాడు దేవుడు? భూమి మీద నీకు వెలుగు కలుగుటకు. మంచిదా చెడ్డదా? మంచిదే. ఇట్స్ ఎ గుడ్ థింగ్. 5వ రోజు ఏం చేశాడు? 1:21 దేవుడు జలములలో వాటి వాటి జాతి ప్రకారము జలములు సమృద్ధిగా పుట్టించిన మహామత్స్యములను, జీవము కలిగిన చెలించు వాటినన్నిటినీ దాని దాని జాతి ప్రకారము రెక్కలు గల ప్రతి పక్షిని సృజించెను. అది మంచిదని దేవుడు చూచెను. చేపలు, జలరాశులన్నింటినీ కూడా దేవుడు చేసి అది ఎలాగా చూశాడు దేవుడు? మంచిది. హల్లెలూయా. మంచివా కాదా? అది ఇట్స్ ఎ గుడ్ థింగ్. ఆల్ రైట్, ఓకే. 6వ రోజు ఏం చేశాడు చూద్దాం మనం. 1:25 దేవుడు ఆయా జాతుల ప్రకారము అడవి జంతువులను, ఆయా జాతుల ప్రకారము పశువులను, ఆయా జాతుల ప్రకారము నేలను పాకు ప్రతి పురుగును చేసెను. అది మంచిదని దేవుడు చూచెను. ఎన్ని రోజులు అయిపోయినాయి మొత్తం? ఇప్పుడు 6 రోజులు అయిపోయినాయి. 6 days అయిపోయింది. 6 days తర్వాత 1:31 చదువుదాం. దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలా మంచిదిగా నుండెను. ఏంటంటే ముగించేశాడు వర్క్ అంతా, అవును కదా? సమస్తాన్ని సృష్టించేసి ఏం చేశాడు? ముగించేశాడు. ముగించిన తర్వాత తాను సృష్టించిన యావత్తును చూసినప్పుడు దేవుడికి ఏమనిపించిందంట? చాలా మంచిది. హల్లెలూయా. గాడ్ క్రియేటెడ్ ఎవ్రీథింగ్ ఇన్ ఏ బ్యూటిఫుల్ వే. హల్లెలూయా. చాలా చక్కగా, జీవము కలిగినదిగా, చాలా అందమైనది దేవుడు సృష్టించాడు. ఇప్పుడు ఈ 6 రోజుల సృష్టిలో ఎక్కడైనా దేవుడు వ్యాధిని సృష్టించాడా? హలో, ఇది నీకు ఇప్పుడు చెప్పిన ఈ 1 minute-లో 2 minutes స్క్రిప్చర్స్ అన్ని కూడా దేవుడి యొక్క సృష్టి క్రమము. ఏంటిది? సృష్టి క్రమము. దేవుడు దేన్ని సృష్టించాడు? మొదటి రోజు వెలుగును సృష్టించాడు, 2వ రోజు భూమిని ఆకాశాన్ని వేరుపరిచాడు, 4వ రోజు చెట్లను సృష్టించాడు, 5వ రోజు సూర్యుని చంద్రుని సృష్టించాడు, 6వ రోజు జలరాశులన్నిటి కూడా సృష్టించాడు. ఈ సమస్తమైన సృష్టి క్రమములో ఎక్కడైనా దేవుడు వ్యాధిని, రోగాన్ని, మరణాన్ని సృష్టించాడా? హలో, సృష్టించాడా? పోనీ 3వ రోజు దేవుడు క్యాన్సర్ని, దాని జాతి ప్రకారము వ్యాధిని, దాని జాతి ప్రకారము రోగమును సృష్టించి దేవుడు చూసినప్పుడు అది చాలా మంచిదిగా ఉండెను అని 3వ రోజు గురించి చెప్పాడా? 4వ రోజు గురించి, 5వ రోజు గురించి, 5వ రోజు గురించి చెప్పాడా? అంటే అవి సృష్టిలో ఉన్నవా? దేవుడు సృష్టించిన సృష్టిలో ఉన్నవా? లేవు. హల్లెలూయా. వ్యాధి లేదు ఆయన సృష్టిలో, రోగము లేదు ఆయన సృష్టిలో, మరణము లేదు ఆయన సృష్టిలో. ఆయన సృష్టిలో ఏది లేదు బలినపరిచేది. జీవము, వెలుగు, శాశ్వతమైనటువంటి చక్కటివి అన్నీ కూడా దేవుడు ఆయన సృష్టిలో పెట్టేశాడు. ఇవన్నీ కూడా మానవునికి సహకారులుగా పెట్టేశాడు దేవుడు. హల్లెలూయా.
అయితే దేవుడు ఏ రోజు కూడా వ్యాధిని సృష్టించినప్పటికీ కూడా మనముగా మనం ఏం తెచ్చుకున్నాము? వ్యాధిని తెచ్చుకున్నాం. మనం ఏం తెచ్చుకున్నాము? బలహీనతను తెచ్చుకున్నాం. హల్లెలూయ. ఇందులో దేవుడు తప్పేమైనా ఉందా? సృష్టి క్రమంలో ఏదైనా పొరపాటు ఉందా? నో. హల్లెలూయ. ఈ సృష్టిని గురించి తెలుసుకోవడానికి టెక్నాలజీ, సైన్స్ ఇప్పటి వరకు, భూమి పుట్టింది మొదలుకొని ఇప్పటి వరకు పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. అసలు సృష్టి ఎలాగ కలిగింది, దాని క్రమం ఏంటి, ఏది ముందు జన్మించింది, భూమి ఎలాగ కలిగింది, ఇవి ఎలాగ వచ్చినాయని ఎప్పటి నుంచి పరిశోధన చేస్తున్నారు? సైన్స్ పుట్టినప్పటి నుండి, టెక్నాలజీ పుట్టినప్పటి నుండి. ఇప్పటికి ఎన్ని బుక్స్ రాశారు దానిపైన? 1,00,000 బుక్కులు, ఒక్కొక్క బుక్కులో 1,00,000 పేజీలు. 1,00,000 బుక్కులు రాశారు, ఒక్కొక్క బుక్లో ఎన్ని పేజీలు? 1,00,000 పేజీలు. అయినా సరే సృష్టి యొక్క క్రమము, సృష్టి ఎలాగ జరిగిందో సైన్స్కి, టెక్నాలజీకి అందలేదు. ఇంత గొప్ప బుక్కులు రాసి కూడా తెలుసుకోలేనటువంటి ఆ రహస్యాలను దేవుడు ఒకే ఒక్క పేజీలో రాసి పెట్టాడు. హల్లెలూయా. ఓన్లీ 1 పేజ్. దిస్ ఇస్ గాడ్. ఎన్ని పేజీలో రాశాడు దేవుడు? అందరు చెప్పాడు ఒకే పేజీ అనండి. సరిపోయిందా? అది నీ దేవుడు. దట్ ఈస్ యువర్ గాడ్ బ్రదర్. ఇంకా బుక్స్ రాస్తూనే ఉన్నారు, కొత్తగా కనుక్కుంటున్నామని రాస్తున్నారు, రోజుకు ఒక బుక్ రాసిస్తున్నారు. బట్ స్టిల్ దే డోంట్ నో వాట్ ఈస్ ద ఎండ్ అండ్ వాట్ ఈస్ ద బిగినింగ్. ఏ సైన్స్కి తెలియదు, కానీ దేవుడు అంట దాన్ని 1, 2, 3, 4, 5, 6 జానాల్లో కొలిసాడండి. హల్లెలూయా. గట్టిగా చెప్పాలి కూడా. దేన్ని? విశ్వాన్ని, సమస్త సృష్టిని, భూమిని, ఆకాశం, సమస్తమును హల్లెలూయా కొలిచేశారు. ఈ దేవుణ్ణి కలిగి ఉండి, ఈ దేవుణ్ణి పట్టుకొని, ఈ దేవునికి కుమారులుగా ఉండి మనమే మట్టికి ఎలాగున్నాం? ఇంకా దీన స్థితిలో. హల్లెలూయా. సంఘం ఇంకా తగ్గించుకో అని చెప్తుంది. ఏంటికి తగ్గించుకుంటే కనిపించవు. ఇంకా పక్కలు చెప్పండి, ఇంకా తగ్గించుకుంటే కనిపించవనండి. ఇప్పటికే కనిపిస్తలే లోకానికి, ఇంకా తగ్గించుకుంటే ఇంకేం కనిపిస్తావు? ఏంటి తగ్గించుకునేది? పక్కలు చెప్పండి, ఏంటి తగ్గించుకునేది అనండి. ఇప్పటికే కనిపిస్తున్నావా లోకానికి నువ్వు? మైనారిటీ. క్రిస్టియన్ పాపులేషన్ 2.1, 2.0 దాటట్లా. మహా అంటే 5, 2000 సంవత్సరాల నుండి. ఇంకా సంఘం ఏం బోధిస్తుంది నీకు? తగ్గించుకో, ఇంకా తగ్గించుకో. యేసుక్రీస్తు ప్రభు వారే తగ్గించుకున్నారు, నువ్వెంత? ఏం చేశారు యేసుక్రీస్తు ప్రభు వారు? శిష్యుల పాదములు కలిగి తగ్గించుకున్నాడు. ఆయన ఎప్పుడు తగ్గించుకున్నాడు తెలుసా సహోదరుడా? మతమా తెలుసా నీకు? అందరు చెప్పండి, మతమా నీకు తెలుసాను? ఎప్పుడు తగ్గించుకున్నాడు ఆయన? నీలాంటి దీనస్థితిలో ఉన్నప్పుడు తగ్గించుకోవాలా? అది ఒకసారి చూపిస్తాను, ఆయన ఎప్పుడు తగ్గించుకున్నాడు చూపిస్తాను మీకు. యోహాను సువార్తకు రండి. కమ్ టు జాన్. పదమూడవ అధ్యాయము మొదటి నుంచి చదువుదాం. కొంచెం డైవర్ట్ అవుతున్నాం మెసేజ్ నుంచి, మళ్ళీ బ్యాక్ వచ్చేద్దాం. విల్ కమ్ బ్యాక్. చదవండి. తాను ఈ లోకము నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చునని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై లోకములోనున్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించెను. ఎప్పటి వరకు ప్రేమించాడు? అందరూ అంతం వరకు నన్ను ప్రేమించాడు అనండి. ఇప్పుడు అంతం వరకు నేను ప్రేమించాడు అంటే దేవుడికి నీ అంతం తెలుసా? తెలియదా? అంటే నువ్వు చివరి రోజులో అనుకుంటున్నావు చూడు, అప్పటి వరకు కూడా దేవుడిని ప్రేమించాడు. ఆయన ప్రేమ ఇప్పుడు అంతవరకు ప్రేమించానంటే ఎలాగ ప్రేమించాడు తెలుసా? కింద ఫుట్ నోట్లో ఏముంది? సంపూర్ణముగా. ఆయన పూర్ణాత్మతో, పూర్ణ బలముతో,
పూర్ణ శక్తితో నిన్ను ప్రేమించాడంట. హల్లెలూయా. సంపూర్ణం, కంప్లీట్ లవ్. అంత ప్రేమించాడంట. మనం ఏమనుకున్నాం, తప్పు చేయని దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడో లేదో, విడిచిపెట్టాడేమో, ఇది తప్పు చేసిన పొరపాటు చేసిన దేవుడు నన్ను వదిలేశాడేమో, నా పరిశుద్ధాత్మ నా లోపల లేడేమో, ఇంకా అయిపోయింది నా బ్రతుకు, దేవుడు నన్ను విడిచిపెట్టాడు, వదిలేశాడు. విడిచిపెట్టలేదు, వదిలేదు, అంతం వరకు నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు. హల్లెలూయా. గట్టిగా చప్పలు కొడదాం దేవుడికి. అంతం వరకు గాడ్ ఇస్ లవింగ్ యు టిల్ యువర్ ఎండ్స్. హల్లెలూయా. గాడ్ నెవర్ లీవ్స్ యు మై ఫ్రెండ్. చదవండమ్మా. వారు భోజనము చేయుచుండగా ఆయనను అప్పగింపవలెనని సీమోను కుమారుడగు ఇస్కరియోతు యూదా హృదయములో అపవాది ఇంతకు ముందు ఆలోచన పుట్టించి ఉండెను కనుక తండ్రి తన చేతికి సమస్తమును అప్పగించననియు తండ్రి తన చేతికి సమస్తమును అప్పగించననియు. మళ్ళీ చదవండి. తండ్రి తన చేతికి సమస్తమును అప్పగించననియు యేసు ఎరిగి ఏసైకి ఏం తెలిసింది? తండ్రి తన చేతికి సమస్తము అంటే భూమి ఆకాశం భూమిలో ఉన్న సమస్తము నాకు అప్పగించబడి ఉన్నది అని తెలిసిన తరువాత తగ్గించుకున్నాడు. అప్పుడు కాళ్ళు కడిగాడు వెళ్ళి. మరి నీకేముందో నాకు అర్థం అవట్లేదు, ఇంకెక్కడ తగ్గించుకోవాలో నాకు అర్థం అవట్లేదు. ఎప్పుడు తగ్గించుకున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు? తండ్రి తన చేతికి సమస్తము అంటే సమస్తం పైన నాకు ఇప్పుడు అధికారం ఉంది, అన్ని నా పాదములకు వచ్చేసాయి, ఏది కూడా నాకు ఎంత మాత్రం హాని చేసేది లేదు, నేనే సమస్తము పైన ఉన్నవాడను, అన్ని నామల కంటే పైనామం కలిగిన వాడనని ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు తెలుసుకున్నారో అప్పుడు శిష్యుల కాళ్ళు కడగడం మొదలు పెట్టారు. వేసుకోవడానికి బట్టలే లేవు సరిగా మనకి. ఆ ఉన్న బట్టల్ని అటు ఉతికి ఇటు ఉతికి అటు ఐరన్ చేసి ఇటు ఐరన్ చేసి చక్కగా వేసుకుంటే లోలో మీరు మంచి బట్టలు వేసుకోకూడదు. ఉన్న ఒక్క చైనే మార్చి 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 వేసుకుంటున్నావు. అయినా సరే ఏమంటాడు? బంగారం వేసుకోకూడదు, ఉన్నది ఒకటి చైన్. హలో, అయినా ఏం చేయాలంటే నువ్వు ఇంకా తగ్గించుకో, ఇంకా తగ్గించుకో, ఇంకా తగ్గించుకో. కొన్ని రోజులు కనిపించే భూతద్దం పెట్టుకోవాలి నేను. అరే ఎక్కడున్నారా క్రైస్తవులు? ఎత్తుకోవాలని నేను ఎక్కడున్నారని అంతవరకు అంటే తగ్గించుకోవాలా. ఎప్పుడు తగ్గించాలి? నాకు అన్నిటిపైన అధికారం ఉంది అన్నప్పుడు తగ్గించుకో, అప్పుడు తగ్గించుకోవాలి. హల్లెలూయా. మంచి బట్టలు వేసుకో, తప్పులేదు. ఆంబోతికి వేసుకున్నట్టు వేసుకోకూడదు, అది ఏదైనా మెడలో ఇంత లావు వేసుకోకూడదు. మంచి చక్కటి బట్టలు వేసుకోవచ్చు, గుడ్ థింగ్. చక్కగా ఉండు, మంచి చెవులకు పెట్టేసుకో, మెడలో ఒక చైన్ వేసుకో, చక్కటి బట్టలు వేసుకో, యు లుక్ గుడ్. హల్లెలూయా. పక్కలు చెప్పండి, మంచిగా ఉండు, మంచిగా కనిపించు అనండి. మరి ఏదో అన్ని కోల్పోయిన వాళ్ళకి కనిపిస్తేలాగా అప్పుడు ఏమనుకుంటాడు? నిజంగా పేదోళ్ళ దేవుడు ఏమనుకుంటాడు? అన్నీ ఉంటాయి, మళ్ళీ బీరులో దాచిపెట్టాను, లాక్ వేసుకొని వచ్చేటప్పుడు. అని ఏం వేసుకోవు, ఏమనుకుంటారు? మరి నేను చూసిన వాళ్ళు ఏమనుకోవాలా? నిజంగా పేదవాళ్ళ దేవుడే. ఎందుకు? వాళ్ళకి ఏమీ లేదు, చూడు ఎలాగున్నారు వాళ్ళు. కానీ నీ దేవుడు ఎలాంటి వాడు? వీధులన్నీ ఏం చేశాడంట? బంగారం వేసేసాడంట. హల్లెలూయా. ఇంట్లో నువ్వు రాళ్ళతోని సిమెంట్తో కడతావు, ఆయన సిమెంట్ రాళ్ళు వాడలా, బంగారం వాడాడు. దేనికి? ఇల్లు కట్టుకోవడానికి. రోడ్డుకి కంకర వాడతావు నువ్వు, ఆయన ఏం వాడాడు? బంగారం. ఈయనకు నువ్వేమై ఉన్నావు ఈరోజు? కుమారునివి, కుమార్తెవి. లోకానికి అర్థం కావట్లే, దేవుడే అంత గొప్పవాడు, వీళ్ళేంటి ఇలా ఉన్నారు? లోకానికి కన్ఫ్యూజన్లో ఉంది. ద వరల్డ్ ఈస్ ఇన్ ఎ బిగ్ కన్ఫ్యూషన్. మానవులందరూ కన్ఫ్యూజన్లో ఉన్నారు. హల్లెలూయా. ఎందుకో తెలుసా? మతం ఎంటర్ అయిపోయింది. ఏమొచ్చేసింది? క్రైస్తవ్యం పోయి మతం వచ్చేసింది. హల్లెలూయా. మతం ఎప్పుడైతే ఎంటర్ అయిపోయిందో ఇన్స్ట్రక్షన్స్ వచ్చేసాయి, రూల్స్ వచ్చేసాయి, రెగ్యులేషన్స్ వచ్చేసాయి. హల్లెలూయా. అది చేయకూడదు, ఇది చేయకూడదు, అలాగా ఉండాలి, ఇదే బట్టలు ధరించుకోవాలి, వేరే బట్టలు వేసుకోకూడదు. దేవుడు అంటాడు, ఒరే బిడ్డ, పూలను చూడన్నాడు. ఒకసారి పూలను చూసి ఎంత అందంగా అలంకరించానో చూసావా? ఎన్ని కలర్స్ ఉన్నాయో తెలుసా? అసలు పువ్వుల్లో ఎన్ని కలర్స్ ఉన్నాయో తెలుసా మీకు? ఎన్ని రకరకాల పువ్వులు ఉన్నాయి. ఇప్పుడు దేవుడు చెప్తాడు, పువ్వులని అంత అందంగా అలంకరిస్తే నా చేతులతో చేసుకున్న నిన్నెంత అందంగా అలంకరిస్తాను. ఇంకా ఆ పువ్వుల్ని ఎలాగ అలంకరించాను నేను? నా కుమార్తెను ఎంత అందంగా అలంకరిస్తాను నేను ఇంకా. హల్లెలూయా.
ఇంకెంత గొప్ప జీవితం నీకు ఇవ్వగలను? హల్లెలూయా. యు సీ దట్. ఎంతమందికి అర్థమవుతుంది? లోతుగా వెళ్తున్నారా? కొంచెము గో ఇన్ డీప్. వేరు వరకు వెళ్ళాలా? దేవుని పట్టుకోవాలంటే యూ నీడ్ టు క్యాచ్ గాడ్ అండ్ హోల్డ్ ఆన్. పట్టుకోవాలా దేవుడిని? ఇంత గొప్పవాడు నా దేవుడు, అయితే నేను ఇలాగ జీవించకూడదు. నేను ఇలాగ జీవించాలా? సమస్తం పైన నా తండ్రికి ఎలాగ అధికారం ఉందో నేను కూడా సమస్తం పైన అధికారము కలిగి ఉండాలి. హల్లెలూయా. అప్పుడు తండ్రి నామం మహిమపరచబడుతుందంట. అప్పుడు నువ్వు లోకానికి వెలుగవుతావు. అప్పుడు లోకంలో ఉన్న చీకటి నీ వెలుగు ద్వారా అంతమైపోతుంది. హల్లెలూయా. గట్టిగా చప్పలు కొడదాం దేవుడికి. అప్పటి వరకు అంతే. క్రైస్తవం కూడా ఒక మతమే అంటారు. పీపుల్ విల్ టెల్ దట్ క్రిస్టియానిటీ ఈజ్ అనదర్ రిలీజియన్. దట్స్ ఇట్. దేర్ ఇస్ నో పవర్. జీవం లేదు అందులో, శక్తి లేదు అందులో, సామర్థ్యం లేదు. హల్లెలూయా. ఆల్రైట్. ఓకే, ఎక్కడున్నాం మనము? యోహాను సువార్త 13:3. ఓకే, అది మీన్ వైల్ తీసుకొచ్చాను, అది కాదు. మన మెయిన్ సబ్జెక్ట్కి వచ్చేద్దాం. క్రియేషన్, రైట్? వీఆర్ నౌ స్టార్టింగ్ అబౌట్ ద క్రియేషన్. ఈ సృష్టి నియమాలని క్రమమును కనుక్కోవడానికి సైన్స్కి ఎన్ని యుగాలు పట్టింది? ఇంకా ఎన్ని యుగాలు పడుతుందో కూడా తెలియదు. అయినా సరే వాళ్ళు కనుక్కుంటారు అనేది నిశ్చయం లేదు, డిటర్మినేషన్ లేదు. కనుక్కుంటారా లేదా, కనుక్కున్న సిద్ధాంతము రైటా కాదా తెలియదు. కానీ బైబిల్ దగ్గరికి వచ్చారనుకో, నీ బుక్స్, నీ టెక్నాలజీ, సైన్స్ ఏది పనికిరాదు. ఒకే ఒక్క పేజీ తెలుసుకుంటాం. ఓన్లీ వన్ పేజ్, రైట్? దిస్ ఇస్ వాట్ ద ప్రాసెస్ ఆఫ్ ది క్రియేషన్. లోకము ఏదైతే గొప్పది అనుకుంటుందో దేవుడు దాన్ని ఎలాగ చూస్తాడంట? సులభమైన దానిగా. లోకంలో ఉన్న మేధాశక్తి దేవుడి దృష్టిలో ఏంటి? వెర్రితనము. సైంటిస్టులు అందరు కూడా దేవుడు వారిని ఎలాగ చూస్తున్నారు? ఓరే పిచ్చోళ్ళారా, ఎన్ని యుగాలుగా ప్రయత్నం చేస్తున్నారా, ఆ స్కోప్ పెట్టి ఈ స్కోప్ పెట్టి ఏదేదో స్కోప్లు పెట్టి చూస్తున్నారు, అయినా సరే ఇంకా కనుక్కోవట్లేదు. ఒక్కసారి బైబిల్ మొదటి పేజీ తిప్పి చూడండి రా. హల్లెలూయా. ఏమైతుంది? మొదటి పేజీ తిప్పి చూస్తే ఏ స్కోప్ అక్కర్లేదు. టెలిస్కోపు, బయోస్కోపు, టీస్కోపు, ఏ స్కోప్ అక్కర్లేదు. పేజీ తిప్పితే చాలు సైన్స్కి దొరకని అనేక సమాధానాలు మనకు దొరుకుతాయి. హల్లెలూయా. టెక్నాలజీకి అందని అనేక మర్మాలు మనకు దొరుకుతాయి. హల్లెలూయా. యూ విల్ ఫైండ్ మిస్టరీస్, ద ప్రాసెస్ ఆఫ్ ద క్రియేషన్. హల్లెలూయా. ఈరోజు మీకు సైన్స్లో పిహెచ్డి, మాస్టర్స్ ఇన్ సైన్స్. హల్లెలూయా. నాసాకి అందని అనేక సంగతులు మీకు బోధించబడుతున్నాయి ఈరోజు. హల్లెలూయా. ఈవెన్ నాసా, దే డోంట్ నో టెక్నాలజీ, దే డోంట్ నో. హల్లెలూయా. వాట్ యు ఆర్ లర్నింగ్ టుడే, రైట్? సో ఇప్పుడు సృష్టి 6 దినములలో ఏ ఒక్క రోజైనా దేవుడు మరణాన్ని సృష్టించాడా? వ్యాధిని, రోగమును, పోనీ క్యాన్సర్ని, HIV, ఎయిడ్స్, తలనొప్పి, మోకాలు నొప్పి, మరి ఎక్కడి నుంచి వచ్చింది ఇది? దేవుడే ఇస్తాడు అనేటువంటి ఆలోచన నీకెక్కడి నుంచి వచ్చింది? ఆయన తన వాక్యాన్ని మీరి ఏది చేస్తాడా? ఏదైనా చెయ్యడు. ఆయన వాక్యమే ఆయనకు స్టాండర్డ్. ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ స్టాండర్డ్. ఆయన తన వాక్యానికి విరుద్ధంగా ఏది చెయ్యడు. మరి అలాంటప్పుడు ఆయన వాక్యంలో లేని వ్యాధి నాకు దేవుడే ఇచ్చాడు అనే ఆలోచన నీకు ఎక్కడి నుంచి వచ్చింది? పక్కన అడిగాను ఎక్కడి నుంచి వచ్చిందని. మరి గట్టిగా అడగండి, ఎక్కడి నుంచి వచ్చిందమ్మా అని. ఎక్కడి నుంచి వచ్చింది? ఏదన్నా అడిగితే దేవుడే అంటాం. నొప్పి వచ్చిందంటే దేవుడు నొప్పి పెట్టాడు, నాకు బాధ పెట్టాడు, బలిత పెట్టాడు, నేను చర్చికి రావట్లేదని దేవుడు నాకు మోకాలు నొప్పి పెట్టాడండి. ఆయనకు అదే పని, మరి ఇంకా వేరే పని లేదు. నీకు మోకాలు నొప్పి, ఆ నొప్పి, ఈ నొప్పి పెట్టడమే దేవుడి పని. ఆయన వ్యాధి పెట్టాడండి. దేవుని సృష్టిలో అసలు వ్యాధి లేదు. ఇవన్నీ కూడా దేవుడు వీటిని ఏమన్నాడు తెలుసా? శత్రువులు, మై ఎనిమీస్. వ్యాధి దేవుడికి ఏంటి? శత్రువు. మరణము దేవుడికి ఏంటి? శత్రు. బలిత. ఇవన్నీ కూడా ఈ వ్యాధి, రోగము, బాధ, బలిత, దరిద్రము, లేమి, పెద్ద లిస్టు, ఇవన్నీ దేవుడికి ఏంటంట? శత్రువులు. హల్లెలూయా. దేవుడికి ఏది శత్రువో అది నీకు శత్రువే. హల్లెలూయా.
అది మనకు కూడా ఏంటి? శత్రువే. అందరు చెప్పండి, వ్యాధి నాకు శత్రువు అనండి. ఇప్పుడు బాగానే చెప్తున్నారు, కానీ ఒంట్లో ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది అది? తరతరాల నుంచి వచ్చేస్తుంది. కలిసిపోయావు దాంతోని, కాపురం చేస్తున్నాం మనం వ్యాధితోని, బలితతోని, రోగంతోని, దరిద్రంతోని. ఇంట్లో 4 ఉంటే 5వ వాడిగా వాడు ఉంటాడు, 3 ఉంటే 4వ వాడిగా వాడు ఉంటాడు. కానీ దేవుడు వాడిని ఏమంటున్నాడు? శత్రువు. హల్లెలూయా. ఎనిమీ ఈజ్ అన్ ఎనిమీ. ఇవన్నీ కూడా, ఈ వ్యాధులు, రోగములు అన్నీ కూడా మనకి ఏంటి? మనకి శత్రువులు. అందరూ చెప్పండి, శత్రువు అనండి. శత్రువుతో ఎవ్వరు కూడా ఇంట్లో హ్యాపీగా అని పెట్టుకొని ఉండరు. వాడు ఇంట్లో ఉన్నాడు అనుకో, నీకు ఎలా ఉంటుంది? పడుకుంటావా? ఆడు ప్రశాంతంగా పడుకున్నా, నువ్వు మాత్రం పడుకో. శత్రువు ఉంటే హల్లెలూయా. ఎప్పటికైనా ఏంటి? వాడు నీకు హాని చేసేవాడే. హల్లెలూయా. అయితే ఈ ప్రతిది కూడా దేవుడికి శత్రువే. దేవుడికి శత్రువు అంటే ప్రతిది కూడా మనకి శత్రువు. అయితే ఈ శత్రువులందరినీ దేవుడు ఏం చెయ్యాలా? ఏం చేస్తాడు? అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చారంట. హల్లెలూయా. గాడ్ కేమ్ టు దిస్ ఎర్త్. ప్రతి శత్రువును కూడా ఏం చేస్తాడంటే ఆయన పాదముల కిందకి తీసుకొస్తాడంట. హల్లెలూయా. ప్రతి శత్రువుని చూద్దాం. బైబిల్లో ఏదైనా ఒక్కసారి రాశారనుకోండి, అది ముఖ్యమైనది అయితేనే బైబిల్లో రాయబడింది. అదే విషయం రెండోసారి రాస్తే చాలా ముఖ్యమైనది, అది నువ్వు ఖచ్చితంగా దాన్ని చదవాలా, ఖచ్చితంగా దాని గురించి ప్రార్థన చేయాలి. రెండోసారి ఉంటేనే. మరి మూడోసారి ఉంటే ఏంటి? దేవుడు ఎంత సీరియస్గా ఉన్నట్టు దానిపైన. నాలుగవసారి ఉంటే ఇట్స్ డేంజరస్లీ సీరియస్, వెరీ డేంజరస్లీ సీరియస్ అన్నమాట. హల్లెలూయా. మొదటిసారి దేవుడు బైబిల్లో ఏదైనా రాసిన ప్రతిది కూడా ప్రాముఖ్యమైనది. రెండవసారి దాని గురించి ప్రస్తావన చేస్తే అది చాలా ముఖ్యమైనది అని అర్థం. మూడవసారి కనుక రాశాడంటే ఇట్ ఈస్ వెరీ డేంజరస్లీ సీరియస్, వెరీ ఇంపార్టెంట్. హల్లెలూయా. అలాంటిది 6 సార్లు రాశాడు దేవుడు బైబిల్లో. ఎన్నిసార్లు? 6 times. అంటే దేవుడికి అది ఎంత సీరియస్, ఎంత ప్రాముఖ్యమైనది? ఇది మీ ఊహకే వదిలేయాలి. రైట్. మొదటిసారి ఎక్కడ ఉందో చూద్దాం మనం. కీర్తనలు 110:1 రాసుకోనండి అక్కడ. నంబర్ 1 ఎన్నిసార్లు అపియర్ అయింది? హౌ మెనీ టైమ్స్ దిస్ వర్స్ బీన్స్ అపియర్డ్ ఇన్ ద బైబిల్? నంబర్ 1 Psalms chapter number 110 and verse 1. ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు, నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయ వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము. ఏమన్నాడు మొదటిసారి దేవుడు? నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయ వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము. హల్లెలూయా. మొదటిసారి అంటే ఎవరు ఈ శత్రువులు? ఆయన సృష్టిలో ఏదైతే లేదో, ఆయన దేన్నైతే సృష్టించలేదో, ఆయన సృష్టికి ఏదైతే విరుద్ధమో అది ఏంటి? ఆయనకి శత్రువు. హల్లెలూయా. ఇట్ ఈస్ ద ఎనిమీ టు గాడ్. అందుకే ఆఖరి శత్రువు అయిన మరణము అంటాడు దేవుడు. మరణం అనేది ఏ శత్రువు? ఆఖరి శత్రువు అంట. హల్లెలూయా. ద లాస్ట్ ఎనిమీ. డెత్ ఈజ్ లాస్ట్ ఎనిమీ. అంటే మొదటి ఎనిమీ ఏంటి? నీ మోకాలు నొప్పి, తలనొప్పి, కడుపులో నొప్పి, ఆ వ్యాధి, ఈ వ్యాధి, ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క శత్రువు, ఎనిమీ. దీస్ ఆర్ ద స్పిరిట్స్. ఇవన్నీ కూడా ఏంటి? ఆత్మలు. మొదటిసారి. రెండవసారి చూద్దాం. లూకా సువార్త, మత్తయి సువార్త 22:44 చదువుదాం. నీవు నా కుడి పార్శ్వమున కూర్చుండుమని ప్రభువు నా ప్రభువుతో చెప్పెను అని దావీదు 22:43 నుంచి చదవండి. అందుకు ఆయన, అలాగైతే నేను నీ శత్రువులను నీ పాదముల క్రింద ఉంచు వరకు నీవు శత్రువులని
పాదముల క్రింద ఉంచు వరకు క్రింద ఉంచు వరకు నీవు నా కుడి నా పార్శ్వమున కుడి పార్శ్వమున కూర్చుండుమని కూర్చుండుమని ప్రభువు నా ప్రభువు నా ప్రభువుతో ప్రభుతో చెప్పాను. హల్లెలూయా. ఎన్నోసారి అయింది ఇది? Second time. సెకండ్ టైం. రైట్, ఓకే. మత్తయి అయిపోయింది కదా, మార్కులో చూద్దాం. మార్కు 12:36. నేను నీ శత్రువులను ఆ. నీకు పాదపీఠముగా ఉంచు వరకు నీవు నా కుడివైపున కూర్చుండుమని ఎన్నోసారి అయింది ఇది? థర్డ్ టైం. థర్డ్ టైం. ఏం చెప్తున్నాడు? ఒకటే రిఫరెన్స్, వన్ రిఫరెన్స్ మెనీ టైమ్స్, వన్ స్క్రిప్చర్ మెనీ టైమ్స్. హల్లెలూయా. ఓకే, లూక్ 40:20-43 చదువుదాం. లూకా సువార్త 42. యా. నేను నీ శత్రువులను నీ పాదములకు పాదపీఠముగా ఉంచు వరకు ఆ. నీవు నా కుడి పార్శ్వమున కూర్చునువని ఆ. ప్రభువు నా ప్రభువుతో చెప్పెను. వావ్, హల్లెలూయా. అపోస్తల కార్యములు 2:34. దావీదు పరలోకమునకు ఎక్కిపోలేదు, అయితే ఆ. అతడిట్లనెను, ఆ. నేను నీ శత్రువులను నీ పాదముల క్రింద పాదపీఠముగా ఉంచు వరకు పాదపీఠంగా ఉంచు వరకు నీవు నా కుడి పార్శ్వమున నీవు నా కుడి కూర్చుండుమని పార్శ్వమున కూర్చుండుమని ప్రభువు నా ప్రభువుతో చెప్పెను. హల్లెలూయా. ఆల్ రైట్, నౌ Hebrews chapter 1 and verse number 13. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ. నేను నీ శత్రువులను నీ పాదములకు ఆ. పాదపీఠముగా చేయ వరకు ఆ. నా కుడి పార్శ్వమున కూర్చుండుము ఆ. అని దూతలతో ఎవరిని గూర్చి అయినను ఎప్పుడైనాను చెప్పనా? హల్లెలూయా. అంటే ఎన్నిసార్లు రాయబడింది మొత్తం బైబిల్ గ్రంథంలో? 6 సార్లు. హల్లెలూయా. అంటే ఈ వ్యాధి, రోగము, బలహీనత, దరిద్రం అనే శత్రువులు నీకంటే అవి నాకు రాకూడదని నీకు ఎంత ఆశ ఉందో నాకు తెలియదు, కానీ నీకంటే ఎక్కువగా పాదముల కింద చేతులు దొక్కాలని నీ తండ్రికి ఆశ ఉందంట. హల్లెలూయా. గట్టిగా చెప్పలు కొడదాం. యువర్ గాడ్ హ్యాస్ దిస్ డిజైర్. ప్రతి వ్యాధి, ప్రతి రోగం కూడా ఏమవ్వాలంట? పాదముల కింద. అందుకే ఎన్నిసార్లు రాపించాడు బైబిల్లో? ఫరోకి ఒక కళ వస్తుంది. అక్కడ ఎవరుంటారు? యోసేపు ఉంటాడు. యోసేపు ఫరో దగ్గరికి వచ్చి అడుగుతాడు, మీకు ఎన్నిసార్లు కళ వచ్చిందండి? 2 సార్లు. 2 సార్లు వచ్చిందా? బాబోయ్, ఒక్కసారి వస్తేనే డేంజర్ అది. 2 సార్లు వచ్చింది అంటే దేవుడు శీఘ్రముగా ఈ కార్యము చేయించబోతున్నాడు. 2 సార్లు వస్తేనే, 2 సార్లు ఒక వాక్యము 2 సార్లు దేవుడు చెప్తేనే ఎలాగ చేస్తాడంటే దాన్ని శీఘ్రముగా. దేవుడు దీనిని శీఘ్రంగా చేయాలని ఇష్టపడుతున్నాడు కాబట్టి అది కళ నీకు రెట్టింపబడను అంటాడు. మరి 2 సార్లు అది రాయబడినందుకే దేవుడు అంత శీఘ్రంగా, అంత సీరియస్గా ఉంటే 6 సార్లు రాస్తే పరిస్థితి ఏంటి? ఎలాగ ఉండాలా? ఎంత సీరియస్ ఉండాలి దేవుడు దానికి? గాడ్ ఈస్ వెరీ సీరియస్ అబౌట్ యువర్ డిసీజ్, యువర్ సిక్నెస్. పక్కలు చెప్పండి, దేవుడు నీ వ్యాధి విషయమై చాలా సీరియస్గా ఉన్నాడు అని. నీ బలహీనత విషయమై చాలా సీరియస్గా ఉన్నాడు. ఈరోజు ఏ శత్రువు అయితే నీ దేహాన్ని, నీ గృహాన్ని పాడు చేస్తున్నాయో అవన్నీ పారిపోబోతున్నవి. హల్లెలూయా. They will leave your house. హల్లెలూయా. ఎక్కడ ఉండాలంట శత్రువులు? కానీ ఈరోజు శత్రువులు ఎక్కడున్నాయి? తలపైన. పాదముల కింద ఉండాల్సింది ఎక్కడుంది? తలపైన తాండవం చేస్తున్నాయి. బ్రేక్ డాన్స్. నేను నీ పాదముల కింద కాదు, నువ్వే నా పాదముల కింద ఉండాలని ఇక్కడ ఉన్నాయి వ్యాధులు. అవి ఎప్పటి వరకు అలా ఉంటాయి తెలుసా? తెలుసుకునేంత వరకే. ఏదైనా బలవంతుడు అనుకుంటాము, ఇది గొప్పది అనుకుంటాము, ఇది నేను చెయ్యలేనేమో అనుకుంటాము. దాని గురించి నీకు ఒక్కసారి తెలిసిన తర్వాత ఇంతేనా అనిపిస్తుంది. ఇది ఇంతేనా? ఏదైనా గిఫ్ట్ ప్యాక్ తీసుకెళ్ళి మీ పిల్లలకి ఇచ్చామనుకోండి, అరే అది ముట్టకూడదంటే అది ముట్టేంత వరకు వాడు అక్కడే ఉంటాడు, అది తీసేంత వరకు అక్కడే ఉంటాడు. ఏముందు అందులో, ఏముందు అందులో, ఏముందు ఏముందు. మనం పడుకున్న వాడు పడుకోడు అసలు. రాత్రి 12 గంటలకు వచ్చి తీసి చూడడానికి ప్రయత్నం చేస్తా, అరే ముట్టొద్దంటే లేదు లేదు అది ముట్టాలి, అందులో ఏముందో చూడాలి. తెల్లారి దాన్ని విప్పి చూస్తే చిన్న కారు ఉందనుకో, ఇంతేనా? దీనికోసమా నేను ఇన్ని రోజులు ఇలాగ నిద్ర లేకుండా గడిపాను, దీనికోసమా నిద్ర లేకుండా ఇన్ని గంటలు ఇన్ని రోజులు ఇలాగ వెయిట్ చేశాను, తెలిసేంత వరకే. అలాగే ఇప్పటి వరకు ఈ శత్రుని చూసి ఇంత గొప్పవాడా అనుకున్నావు,
ఆ శత్రువు ఒక్కసారి ఆడ బలితనికి తెలిస్తే వీడా అనుకుంటావు. హల్లెలూయా, గట్టిగా చెప్పాలి కొడతాం దేవుడికి. ఈ వ్యాధ, ఈ రోగమా, ఈ బలైత, ఈ శత్రువు నన్ను ఇబ్బంది పెట్టింది. వెన్ యు నో అబౌట్ హిమ్, దట్స్ ఇట్, ఇట్ ఈస్ ఫినిష్. వాడికి అంతమే. అందరు చెప్పండి, సాతానుడా నీకు అంతము అనండి. భలే మోసం చేసావు నన్ను అనండి. భలే అబద్ధం చెప్పావు నాతో అనండి. చూసారా, అంటే అబద్ధం చెప్పి నిన్ను ఏం చేశాడు? ఇన్ని రోజుల వరకు బంధించేసి ఉంచాడు. నేను గొప్పవాడిని, చూడు నేను ఏమైనా చేయగలను, నాకు ఇంత శక్తి ఉంది, ఇంత సామర్థ్యం ఉంది. కానీ వాడు నీ పాదములకి ఏమివ్వాలంట? పీఠము. హల్లెలూయా. దేవుడు దావీదు చూసాడు దర్శనము. ప్రతి శత్రువు కూడా యేసుక్రీస్తు ప్రభువుకి ఏమవ్వాలంట? పాదపీఠం అవ్వాలంట. హల్లెలూయా. కరెక్టే, ఆయనకి పాదపీఠం వస్తే నాకేంటి? ఆయనకి పాదంలో పీఠంగా చేయమని చెప్పాడు దేవుడు. నీకేంటి, నాకేంటి, సంఘానికి ఏంటి? అవునా కదా? సంఘానికి ఏంటి, క్రైస్తవుడికి ఏంటి? ప్రతి శత్రువు ఆయన పాదములకు పీఠములుగా చేయబడే వారికి నీవు నా కుడి పార్శ్వమున కూర్చుండుము అని దేవుడు ఎవరితో చెప్పాడు? యేసయ్యతో. యేసయ్యతో చెప్తే నీకేంటి ప్రయోజనము? నీ పాదముల కింది కాదు కదా. ఎవరి పాదం కిందికి రావాలా? యేసయ్య పాదముల కిందికి. సరే, విల్ డీల్ దట్. అది కూడా డీల్ చేద్దాం. ఆయన పాదముల కిందకి వస్తే ఏమవుతుంది, మన పాదముల కిందకి వస్తే ఏమవుతుంది? ఆల్రైట్, ఓకే. సో ఇప్పుడు అందరూ చెప్పండి, యేసయ్య పాదముల కిందకి ప్రతి శత్రువు తీసుకొచ్చుట అనేది తండ్రి యొక్క చిత్తము. అంటే ఇప్పుడు నీ తండ్రి యొక్క చిత్తం ఏంటి? ప్రతి శత్రువుని పట్టి బంధించి యేసయ్య పాదముల కింద ఏం చేయాలా? పీఠం. హల్లెలూయా. ధూళిలాగా మార్చాలి. దట్ ఈస్ ద అల్టిమేట్ ప్లాన్ ఆఫ్ గాడ్. అప్పటి వరకు యేసుక్రీస్తు ప్రభువు ఏం చేయాలా? తండ్రి కుడి పార్శ్వమున కూర్చుండాలంట. హల్లెలూయా. హ్యాస్ టు సిట్, కూర్చోవాలా అంతే. ఎప్పటి వరకు? ప్రతి శత్రువు కూడా ఆయన పాదములకి పీఠంగా చెయ్యబడి వరకు. ఆల్ రైట్, ఓకే. ఇప్పుడు యేసయ్య పాదముల కింద ప్రతి శత్రువు వస్తే నాకేంటి ప్రయోజనము? వాట్ ఈస్ బెనిఫిట్ ఫర్ మీ? ఆల్ రైట్, ఓకే. చూద్దాం అసలు యేసయ్య ఏంటి, మనకు ఆయనకున్న సంబంధం ఏంటి, ఆయన పాదముల కిందకి వస్తే సంఘానికి ఏంటి ప్రయోజనం చూద్దాం మనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం చదువుదాం. ఎఫెసియన్స్ చాప్టర్ నెంబర్ 1 and verse number 23. ఆ సంఘము ఆయన శరీరము. సంఘం ఏంటి? ఆయనకి శరీరము. రైట్. 1 కొరింథీయులు 12వ అధ్యాయం 27వ వచనము. 1 Corinthians chapter number 12 and verse number 27. అటువలే మీరు క్రీస్తు యొక్క శరీరమయ్యుండి, అటువలే మీరు క్రీస్తు యొక్క శరీరమయ్యుండి వేరువేరుగా అవయవములై ఉన్నారు. Colossians chapter number 1 and verse number 18. సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు. సంఘం అనే శరీరమునకు ఆయన ఏమై ఉన్నాడు? శిరస్సు. అంటే ఇప్పుడు ఈ 3 వచనాలకి ఏమర్థమైంది? సంఘం అంటే ఏంటి? యేసయ్య యొక్క శరీరము. హల్లెలూయా. ద చర్చ్ ఈస్ ద బాడీ ఆఫ్ జీసస్. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు సంఘానికి ఏమై ఉన్నారంట? మళ్ళీ చదవండి అమ్మది. సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు. ఆయనే శిరస్సు అయినాడు. హల్లెలూయా. ఒక చైర్ తీసుకురండి, ఒక చైర్. బ్రింగ్ ఎ చైర్ హియర్, బ్రింగ్ ఎ చైర్. ఒక వ్యక్తి, ఇద్దరు కావాలి నాకు. అవర్ 2 people. కమ్ 2 people. ఇంకొకరు, ఇంకెవరైనా ఒకరు, తొందరగా, లేట్ చేయకూడదు. కమ్. ఓకే, కమ్ సిట్ హియర్. ఇంకో చైర్ కూడా తీసుకురా. బ్రింగ్ అనదర్ చైర్. ఇప్పుడు ఓకే, యేసుక్రీస్తు ప్రభువారు ఈయన తండ్రి, ఈయన యేసయ్య అనుకుందాం. ఈయన ఎవరు? అందరు యేసయ్యనండి. జీసస్. యేసయ్యకి లాంగ్ హెయిర్ ఉంటాయి, ఈయనకి షార్ట్ హెయిర్ ఉంది. కంగారు పడద్దు ఎవరు, కంగారు పడకండి, డోంట్ వరీ. సో వీఆర్ నాట్ లుకింగ్ హెయిర్. ఓకే, ఆల్ రైట్. సో ఇప్పుడు ఈయన యేసయ్య అనుకుందాం.
యేసయ్య తండ్రి దగ్గరికి వచ్చాడు. తండ్రి సింహాసనం పైన కూర్చుని ఉన్నాడు. తండ్రి ఏమన్నాడు కుమారుని చూసి? తండ్రి ఏమన్నాడు? కుమారుడా, నీవు సమస్తాన్ని ముగించొచ్చావు కదా, ప్రతి శత్రుని జయించావు. అయితే ఇప్పుడు నేను ప్రతి శత్రువును కూడా నీ పాదముల కింద పెట్టు వరకు నీవు నా కుడి పార్శ్వమున కూర్చుండి ఉండుము. హల్లెలూయ. దట్స్ ఇట్. ఇప్పుడు యేసయ్య ఎక్కడున్నాడు? తండ్రి కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. హల్లెలూయ. ఇట్స్ ఇట్. ఇప్పుడు తండ్రి యొక్క బాధ్యత ఏంటి? ప్రతి శత్రువుని కూడా యేసుక్రీస్తు యొక్క పాదముల కిందకి తీసుకురావాలా? యేసుక్రీస్తు పాదముల కిందకి తీసుకొస్తే, పాదములు చూపించాను బ్రదర్. యేసుక్రీస్తు పాదముల కిందకి తీసుకొస్తే నీకేంటి ప్రయోజనము? పక్కలు చెప్పండి, నీకేంటి ప్రయోజనం అనండి. నీకేం ప్రయోజనం ఉంది? అయితే ఇప్పుడు ఇక్కడ వచనము, ఈ వచనం చదవండి. మళ్ళీ ఈ 3 వచనం 4 వచనం చూపించాను. అయితే ఇది చదువుదాం. కొలెషన్స్ 1:8 నుంచి చదువుదాం. సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు. అంటే ఇప్పుడు ఇది యేసయ్య, ఆయన శరీరం ఏంటి? సంఘము అనండి అందరూ. సంఘము అను శరీరమునకు ఈయన ఏమైనాడు? యేసయ్య శిరస్సు అయినాడు. అంటే ఇప్పుడు శిరస్సు ఏంటి సంఘానికి? సంఘానికి శిరస్సు ఏంటి? యేసయ్య. యేసయ్యకు శరీరం ఏంటి? సంఘం. అంటే ఇప్పుడు సంఘము, ఇది సంఘము, ఇది శరీరము. ఈ శరీరం యొక్క పాదముల కిందకి రావాలి అంటే ఎవరి పాదముల కిందకి రావాలి? అర్థం కాలే. శరీరము. అందరూ చెప్పండి, నేనే శరీరం అనండి. యేసయ్య శరీరం అని. సంఘం అంటే ఎవరు? ఇప్పుడు సంఘం అంటే నేనే అండి. అందరూ నేనే సంఘం అనండి. ఎక్కడ 2-3 కూరుకుంటాడో అదే సంఘం. అంటే ఇప్పుడు నువ్వు 2-3 కూరుకోకుండా నీ లోపల ఎవరున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, నీవున్నావు, నీ ఆత్మ. ఎంత అయిపోయారు? అంటే నువ్వు ఎక్కడ ప్రార్థన చేస్తావు అక్కడ ఏమైపోయింది? అది సంఘం. అంటే ఇప్పుడు ఈ సంఘం ఎవరు? యేసయ్యకి శరీరము. హల్లెలూయా. యేసయ్య ఎవరు? నీకు శిరస్సు. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన పాదముల కిందకి ప్రతి శత్రువు రావాలి అంటే ఈ శత్రువు ఎవరు? ఈ శరీరం ఎవరు? సంఘము. నువ్వు నేను. అంటే నీ పాదముల కిందకి ప్రతి శత్రువు రావాలి అనేది దేవుడి చిత్తము. హల్లెలూయా. దట్స్ ద విల్ ఆఫ్ గాడ్. అందుకే యేసయ్యను ఏం చేశాడు? ఆయన సంఘానికి శిరస్సును చేశాడు. సంఘాన్ని ఏం చేశాడు? ఆయనకి శరీరము. ఈ శరీరమును, సంఘాన్ని ఆయనకు శరీరంగా చేసి ఈ శరీరం యొక్క పాదముల క్రిందికి శత్రువు రావాలి అని చెప్పాడు. హల్లెలూయా. అప్పటి వరకు యేసయ్య ఎక్కడ ఉండాలా? తండ్రి కుడి పార్శ్వమున. రైట్, బాగానే ఉంది. మరి మనం ఏం చేయాలి? ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇప్పటి వరకు బాగానే ఉంది, ప్రతి శత్రువు నా పాదముల కిందకి రావాలి అని అంతవరకు బాగానే ఉంది. మరి నేనేం చేయాలి? వాట్ ఈస్ మై రోల్, మై జాబ్? పక్కలు చెప్పండి, నీ రోల్ ఏంటి, నీ జాబ్ ఏంటి అనండి, నీ బాధ్యత ఏంటి అనండి. వాట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ? రైట్, చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 10వ అధ్యాయము 12 నుంచి చదువుదాం. 10-12. Hebrews chapter 10 and verse 12. ఈయన అయితే పాపముల నిమిత్తమై సదాకాలము నిలుచు ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి అంటే ఇప్పుడు ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? దేవుడు యేసయ్య గురించి మాట్లాడుతున్నాడు. అంటే యేసయ్య ఏం చేస్తాడు? యేసయ్య అంటే ప్రతి దాన్ని జయించేసి ఒక్కసారి ఆయన శరీరాన్ని అర్పించేసి అప్పటి నుండి ఏం చేస్తున్నాడు? శత్రువులందరూ కూడా నా పాదముల కిందకి రావాలి అని కనిపెట్టుకుంటున్నాడు. హల్లెలూయా. చదవండి 12 తన శత్రువులు 12 నుంచి చదవండి. ఈయన అయితే పాపముల నిమిత్తమై సదాకాలము నిలుచు ఒక బలిని అర్పించేసి, అంటే సిలువలో దేవుడు అర్పించబడ్డాడా? అయిపోయింది ఆయన జాబ్ కూడా అయిపోయింది. రైట్,
ఇప్పుడు ఎవరి జాబ్ మొదలవ్వాలా? తండ్రిది. చదవండి. అప్పటి నుండి తన శత్రువులు తన పాదములకు పాదపీఠముగా చేయబడి వరకు, అంటే తాను చేసుకోవాలా, చెయ్యబడాలా? ఏం కావాలి? అందరు చెయ్యబడాలి అనండి. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు కూడా ఆయన జాబ్ ఏంటి? ఆయన ముగించేసి కూర్చున్నాడు కాబట్టి శత్రువుని పాదముల కిందకి తీసుకురావడం అనేది యేసయ్య పని కాదు. ఎవరి పని? తండ్రి పని అండి. అందరూ చెప్పండి, తండ్రి పని అనండి. అంటే ఇప్పుడు తండ్రి చేయాలా? యేసుక్రీస్తు ప్రభువారు ముగించేశారు, ఆయన తండ్రి కుడి వశంలో కూర్చున్నారు. ఇప్పుడు ఆయన పాదముల కిందకి సమస్త శత్రువులను తీసుకురావాలి అనేటువంటిది ఎవరి పని? తండ్రి పని. రైట్. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేయాలా? చదవండి. అప్పటి నుండి తన శత్రువులు తన పాదములకు పాదపీఠముగా చేయబడు వరకు కనిపెట్టుచు దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడు ఆయన. అంటే నీ పని ఏంటో తెలుసా? ఏ శత్రువు వచ్చేస్తుంది రోజు అని కనిపెట్టుకొని ఉండడమే నీ పని. హల్లెలూయా. గట్టిగా చెప్పలు కొడదాం దేవుడికి. ఏంటి నీ పని? కనిపెట్టుకోవాలంట. హల్లెలూయా. అంటే నువ్వు సంఘానికి వచ్చే ప్రతిసారి కూడా ఏం చేయాలా? కనిపెట్టుకోవాలా. ఈరోజు ఏం శత్రువు నా పాదములకు రాబోతుంది? ఈరోజు వ్యాధి అనే శత్రువు నా పాదములకు రాబోతుందేమో, బలహీనత అనే శత్రువు రాబోతుంది, దరిద్రం అనే శత్రువు రాబోతుంది. అంటే నువ్వు సంఘానికి వచ్చే ప్రతిసారి కూడా దేవుడు ఏదో ఒక శత్రువుని బంధించి నీ పాదములకు పీఠంగా చేస్తున్నాడు. హల్లెలూయా. గట్టిగా చెప్ప. అంటే నువ్వు సంఘానికి వచ్చే ఏది కూడా వ్యర్థం అవ్వట్లేదు, ఏ రోజు కూడా వృధా అవ్వట్లేదు. హల్లెలూయా. ఏ రోజు కూడా వృధా అవ్వట్లేదు. అంటే సంఘానికి వచ్చే ప్రతిసారి కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? వ్యాధిని, దేన్నో ఒక శత్రువుని బంధించేసి నీ పాదములకు పీఠములుగా చేస్తున్నాడు. హల్లెలూయా. దానికోసం నువ్వు ఏం చేస్తున్నావంట? కనిపెట్టుకోవాలంట. హల్లెలూయా. ఏం లేదు, ఈరోజు సంఘానికి వెళ్ళకపోతే ఏం కాదులే, ఒక శత్రువు మిస్ అవుతాడు. ఎవరు మిస్ అవుతారు? ఏం కాదు, సింపుల్, ఒక శత్రువు మిస్ అవుతాడు. పోయిన వారం వెళ్ళాం కదా, ఈ వారం ఎందుకులే, పోయిన వారం ఒక శత్రువు వచ్చాడు, ఈ వారం రావాల్సిన శత్రువు మిగిలిపోయాడు. వాడు ఎప్పటికైనా హాని నీకు. కాబట్టి నువ్వేం చేయాలా? ప్రతి వారము పరిగెత్తుకొని రావాలంట సంఘానికి. హల్లెలూయా. కనిపెట్టుకొని రావాలంట. ఈరోజు దేవుడు నాకు ఏదో శత్రువు నా పాదములకు పీఠంలాగా చేయబోచున్నాడు అని కనిపెట్టుకొని సంఘానికి రావాలంట. హల్లెలూయా. ఇది లేదు కాబట్టి సంఘంలో ఇంకా ఏముంది? వ్యాధి, రోగము, బలహీనత. సంఘం ఇంకా బలహీనతలకు ఉంది. హల్లెలూయా. ఒకవేళ నువ్వు సంఘానికి రెగ్యులర్గా వచ్చేవాడు అయినా కూడా నీకు రెవల్యూషన్ లేదనుకో, యు స్టిల్ లీవ్ ఇన్ ఎ పావర్టీ. ఇంకా ఎక్కడుంటాం మనము? బలహీనతలో, వ్యాధిలో ఉంటాం. హల్లెలూయా. అయితే ఇప్పుడు దేవుడి యొక్క చిత్తం ఏంటి? వ్యాధిని పెట్టడమా? కాదు. వ్యాధి అనే శత్రువుని నీ పాదంలోకి తీసుకురావడం అనేది దేవుడి చిత్తము. హల్లెలూయా. ద అల్టిమేట్ విల్ ఆఫ్ గాడ్, ద అల్టిమేట్ గోల్ ఆఫ్ గాడ్. దరిద్రము, లేమి, వ్యాధి, మరణము, శోధన, అంధకార శక్తులు, దురాత్మలు, అపవిత్రాత్మలు, చేతపరిచి ఇవన్నీ కూడా దేవుడికి శత్రువులు. ఒక్కొక్కసారి నువ్వు సంఘానికి వచ్చే ఒక్కొక్కసారి దేవుడు ఒక్కొక్క శత్రువుని నీ పాదములకు పీఠంగా మార్చుకుంటూ వెళుతాడు. అప్పటి వరకు నీవు ఆయన కుడిపార్శ్వమున కూర్చుండి విశ్రాంతిలో ఉండు అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. డోంట్ వరీ అబౌట్ యువర్ ఎనిమీ. పక్కలు చెప్పండి, నీ శత్రువు గురించి నీకు చింత వద్దు అనండి. ఎప్పుడు నీకు చింత వద్దు? ఆయన కుడిపార్శ్వన కూర్చుండున్నంత వరకు. పక్కలు చెప్పి, ఆయన సంఘములో ప్రతి వారం కనిపించినంత వరకు నీకు ఏ శత్రువు గురించి బాధ అక్కర్లేదు, చింత అక్కర్లేదు. ఆయన సన్నిధిలో ఉండే ప్రతిసారి కూడా ఏం చేస్తారంటే ఆయన ఒక్కొక్క శత్రువుని బంధించి పాదములకి పీఠంలాగా చేసేస్తాడు. హల్లెలూయా. ఇది మొదలుకొని ఇప్పటి నుంచి ఏ శత్రువు అయితే సంఘాన్ని, నిన్ను, నీ కుటుంబాన్ని ఇబ్బంది పెడుతుందో అవన్నీ కూడా మన పాదములకు పీఠంలాగా మారిపోవును గాక. హల్లెలూయా. ఆ వ్యాధి, ఆ రోగము, ఆ బాధ, బలిత అన్నీ కూడా నీ పాదములకు పీఠంలాగా మారిపోవును గాక. హల్లెలూయా. ఒకసారి నిలబడండి. స్టాండప్. ఒకసారి స్టాండప్. వన్స్ 1 minute. స్టాండప్. మీ కాళ్ళు ఇలాగ చూసుకోండి ఒకసారి. See your leg like this. చూసారా? ఇప్పటి వరకు ఆ కాలు నడవడానికి మాత్రమే ఉపయోగపడింది. అందరూ చెప్పండి, ఇప్పటి వరకు ఈ కాలు నడవడానికి మాత్రమే ఉపయోగపడింది. ఈ రోజు నుండి తొక్కడానికి ఉపయోగపడుతుంది. హల్లెలూయా. తొక్కుతావంట ఈ రోజు నుంచి. హల్లెలూయా. అందరూ చెప్పండి, వ్యాధ
రోగమా అనండి ఇలాగా. నా పాదముల కిందికి రా. పాదముల కిందికి రా. బలహీనత బలహీనత నా పాదముల కిందికి రా. నా పాదముల కిందికి రా. నిరుద్యోగమా నా పాదముల కిందికి రా. పాదముల బలహీనత బలహీనత నా పాదముల కిందికి రా. నా పాదముల కిందికి దురాత్మ శక్తులు దురాత్మ శక్తి నా పాదముల కిందికి రా. నా పాదముల కిందికి మరణకరమైన వ్యాధి మరణకరమైన వ్యాధి నా పాదముల కిందికి రా. నా పాదముల కిందికి మరణమా మరణమా నా పాదముల కిందికి రా. నా పాదముల కిందికి అపవాది అపవాది శత్రువా శత్రువా నా పాదముల కిందికి రా. నా పాదముల కిందికి రా. తొక్కండి ఇలాగ ఒకసారి, తొక్కండి గట్టిగా. అయిపోయింది ఈరోజు వాడి పని, ఏడుస్తాడు ఆడు ఇక. గట్టిగా తొక్కండి ఇలాగా. శత్రువా 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 వ్యాధి 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 తొక్కండి, గట్టిగా తొక్కండి. ఎస్ ఎస్ డూ ఇట్ డూ ఇట్. దిస్ ఇస్ ద ఫెయిత్ యాక్టివిటీ. కమ్ ఆన్ డూ ఇట్. విశ్వాస క్రియ అది. తొక్కండి గట్టిగా. ఆ వ్యాధి, అప్పు, ఆ రోగము, ఆ బాధ, బలిత, దరిద్రం లేమి తొక్కేయ్. ఈరోజు తొక్కేయ్ అట్ని. హల్లెలూయా. తొక్కేయ్ అన్నిటిని. తొక్కేయ్ తొక్కేయ్ గట్టిగా. ఒక్కొక్క దాని పేరు చెప్పి తొక్కేయ్. ఏది నీకు సమస్య ఉందో తొక్కేయ్ దాన్ని. నువ్వు దేవుడు కుడిపరుస్తున్న ప్రశాంతంగా కూర్చుని ఉంటావు. హల్లెలూయా. ఏ శత్రు కూడా ఇక నిన్ను ఇబ్బంది పెట్టలేడు. హల్లెలూయా. తొక్కడానికి ఇబ్బంది పడ్డావా, వాడు నెత్తి మీదనే ఉంటాడు. నెత్తి మీద ఉండాలా, కాళ్ళ కింద ఉండాలా? ఎంతమంది కాళ్ళ కింద ఉండాలని ఉంది? నా శత్రువు నా కాళ్ళ కింద ఉండాలని ఎంతమంది ఆశగా ఉంది? అయితే తొక్కండి ఆడిని ఈరోజు. తొక్కండి. నీ శబ్దము పాతాళం వరకు వినిపించాలా. ఆడి పునాదులు వణికిపోవాలి ఈరోజు. అరే ఏ మెసేజ్ అని చెప్పుకొని ఇలాంటి మెసేజ్ చెప్పకూడదు అనుకోవాలాడు. అందుకే పాస్టర్ల నోరు మూసెత్తాడంటాడు. ఇలాంటి వాక్యం బోధించకుండా పాస్టర్ల నోరు ఏం చేస్తున్నాడు? రాజీపడి. ఏ రోజు దాని గురించి ఎందుకు, అమ్మ ఆ రోజు ఇంటికి వెళ్తే నన్ను సరిగ్గా రిసీవ్ చేసుకోలేదు, దాని గురించి బోధించి అంటాడు. వాళ్ళ గురించి బోధించి ఎందుకు నీకు ఇదంతా? అలాంటి సంఘం కాదు ఇది, తొక్కే సంఘము. హల్లెలూయా. అందరు చెప్పండి, నేను తొక్కేవాణ్ణి అనండి. తొక్కడమే నా పని. ఇప్పటి వరకు ఈ కాలుతో నడిచాను, ఇప్పటి నుంచి కాలుతో తొక్కుతాను. దేన్ని తొక్కుతాము? అందరు చెప్పండి, నా వ్యాధి, నా రోగము, నా బలహీనత, నా అవమానము, నా అవహేళన, నా గడ్డుతనము, నా నిరుద్యోగము, నాకు డబ్బులు లేకపోవడము, సరైన ఆహారం తినకపోవడము, ఇవన్నీ కూడా చెప్పండి, ఇవన్నీ కూడా నాకు శత్రువులే. నా దేవునికి శత్రువు, నాకు శత్రువు. నా శత్రువులందరూ ఈ రోజు నుండి నా పాదములకి పీఠంలాగా మారిపోవునుగాక. హల్లెలూయా. గట్టిగా చప్పలు కొడదాం దేవుడికి. గివ్ ఎ బిగ్ ఆఫరింగ్ టు గాడ్. హల్లెలూయా. దిస్ ఇస్ గాడ్ ఫ్రెండ్. ఇఫ్ యు నో యువర్ గాడ్ యు విల్ లీవ్ ఎ స్టాండర్డ్ లైఫ్. దిస్ ఇస్ ఎ క్రిస్టియన్ లైఫ్. పక్కలు చెప్పండి, ఇది క్రైస్తవుడి జీవితం అనండి. నువ్వు ఇలాగ ఉండాలనండి. పక్కలు చెప్పండి, ఇన్ఫాక్ట్ నువ్వు అలాంటి వాడివే అనండి. నువ్వు అలాంటి వాడివే అనండి. కానీ నీకు బోధించబడలా. ఇప్పటి వరకు నీకు ఎవరు ఈ విషయం చెప్పలా. ఇప్పుడు చెప్పారు కదా, ఇప్పటి నుంచి ఇంటికి వెళ్ళి తొక్కుడే తొక్కుడు. తొక్కుడే తొక్కుడు. హల్లెలూయా. అందరు తొక్కడే తొక్కుడు అనండి. అంతే. కుమ్మరి వాళ్ళు మట్టిని తొక్కుతారు చూసావా, అలాగా శత్రువులందరినీ తొక్కబోచున్నావు నువ్వు. హల్లెలూయా. ఎవ్రీ ఎనిమీ ఇస్ గోయింగ్ టు కమ్ అండర్ యువర్ ఫీట్. హల్లెలూయా. ఆల్రైట్. ఓకే, చూడండి. ఇప్పుడు ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కలిసి ప్రార్థిస్తారో అక్కడ ఎవరుంటారంట? యేసయ్య ఉంటాడా వారి మధ్యలో? మరి ఇంతమంది ఏకీభవించి ప్రార్థిస్తే యేసయ్యనే కాదు, ఆయన రాజ్యం మొత్తం ఇక్కడ ఉంటుంది. హల్లెలూయా. ఆయన దూతలు, ఆయన రాజ్యం, ఆయన సామ్రాజ్యం మొత్తం ఇక్కడ ఉంటుంది. హల్లెలూయా. నౌ ద గాడ్ ఇస్ బిగిన్ టు వర్క్ ఫర్ యు. హల్లెలూయా. ఇది నీ చిత్తమా, దేవుడి చిత్తమా? ఇది ఎవరి చిత్తం? ప్రతి శత్రువు పాదముల కిందకి రావాలనేది ఎన్నిసార్లు రాశాడు దేవుడిది? ఎందుకు 6 సార్లు రాశాడు? ఏది మర్చిపోయినా ఇది మర్చిపోకు బాబు అంటున్నాడు. ఆశీర్వాదం మర్చిపోతే మర్చిపో, నో ప్రాబ్లం. వాగ్దానం మర్చిపోతే మర్చిపో, దర్శనం మర్చిపోతే మర్చిపో, కానీ ఇది మట్టుకు మర్చిపోకని కనిపించిన ప్రతి చోటల్లో రాసేశాడు దేవుడు. హల్లెలూయా. ఎక్కడ రాయాలో అక్కడ అన్ని చోట్ల రాసేస్తాడు. హల్లెలూయా. ఎందుకు? అది మర్చిపో, ఇది మాత్రం మర్చిపోకు, ఇది మాత్రం, ఇదే నా చిత్తము. దిస్ ఇస్ వాట్ మై అల్టిమేట్ గోల్. ఇది నా పరిపూర్ణమైన చిత్తము, దీన్ని మర్చిపోకని 6 సార్లు బైబిల్ గ్రంథంలో రాశాడంట. అంటే దేవుడికి ఇది ఎంత సీరియస్? ఇది ఆయన చిత్తాన్ని నువ్వు ఎప్పుడైతే పలుకుతావో పరలోక రాజ్యము కదిలించబడుతుంది. హల్లెలూయా.
ఆయన చిత్తాన్ని ఎప్పుడైతే మాట్లాడతావో ఇది నా సంఘము అంటాడు దేవుడు, వీరు నా కుమారులు అంటాడట. హల్లెలూయా. దీస్ ఆర్ మై సన్స్ అండ్ డాటర్స్. యేసయ్య మరణాన్ని త్రొక్కినందుకే నా ప్రియమైన కుమారుడు అన్నాడు. శిలువలో మరణించినందుకు ఏమన్నాడు ఆయనని? నా ప్రియమైన కుమారుడు. ఆయన ఇప్పుడు వెళ్ళి కుడిపార్శ్వన కూర్చుండి ఆయన అదే చిత్తాన్ని నీవు మాట్లాడే దాని గురించి చేయడం మొదలు పెట్టావనుకో, ఆయన నిన్ను కూడా చూసి ఏమంటాడు? ఆ భలే, ఇప్పుడు తయారైంది నా సంఘం అంటాడు. హల్లెలూయా. నా వధువు సంఘం ఇప్పుడు తయారైంది, వీరు నా కుమారులు నా కుమార్తెలు అంటాడు దేవుడు. హల్లెలూయా. ఇప్పుడు పరలోకంలో పెద్ద విందు, సంతోషము దేవుడికి. ఎందుకు? ఎవరెవరు ఏదేదో మాట్లాడుకుంటున్నారు, కానీ ఈ సంఘము చూడ్డానికి చిన్నగానే ఉంది, కానీ భలే విషయాలు మాట్లాడుకుంటున్నారు. నా చిత్తం గురించి మాట్లాడుకున్నట్టు దేవుడు. హల్లెలూయా. దే ఆర్ స్పీకింగ్ అబౌట్ మై విల్. హల్లెలూయా. ఈరోజు ఈ వాక్యం విన్న నీ పేరు జీవ గ్రంథంలో రాయబడి ఉంది. శత్రువులను త్రొక్కి జయించి వచ్చే వీరుల గ్రంథంలో నీ పేరు నమోదైంది. హల్లెలూయా. యువర్ నేమ్ ఇస్ రిటన్ ఇన్ ద లిస్ట్ ఆఫ్ హీరోస్ ఆఫ్ విక్టరీ. హల్లెలూయా. మనమే సంతోషంగా లేము. నీ సంతోషమే నాకు అనిపించట్లేదు. ఒకసారి గట్టిగా యేసయ్య నీకు వందనాలు అనండి. మళ్ళీ చెప్పండి, యేసయ్య నీకు వందనాలు. నీ చిత్తమే నా చిత్తము, నీ ఇష్టమే నా ఇష్టము, నీ మాటే నా జీవము. ఈ రోజు మొదలుకొని నీకు ఎవరైతే శత్రువులో వారు నాకు శత్రువులే, నా శత్రువులందరూ కూడా నా పాదములకి పీఠముగా మారుదురుగాక. హల్లెలూయా. థాంక్యూ జీసస్. గట్టిగా చప్పలు కొడదాం దేవుడికి. దట్ ఈస్ ఎ స్టాండర్డ్ లైఫ్ ఆఫ్ ఎ క్రిస్టియన్. ఈరోజు ఎంతమంది కాళ్ళు ఆడి తలపైన పడ్డాయి. ఆడి తలపైన స్టాంపులు పడ్డాయి. ఇంకా ఎవరి జోలికైనా వెళ్ళొచ్చు, కానీ వీళ్ళ జోలికి మాత్రం రావద్దు అనుకుంటాడు వాడు. హల్లెలూయా. ఎవరైనా ఇబ్బంది పెట్టచ్చు, కానీ వీళ్ళ జోలికి మాత్రం రావద్దు అంటాడు. హల్లెలూయా. అయ్యి బాబో, వీడు మామూలుడు కాదు, వీడికి రహస్యం తెలిసిపోయింది. అందరు చెప్పండి, సాతానుడా నీ గుట్టు నాకు తెలిసిపోయింది, నీ రహస్యం నాకు తెలిసిపోయింది. ఇప్పటి వరకు నువ్వు తోపు అనుకున్నాను, కానీ నువ్వు కాదు. నువ్వు ఉట్టోడివే, ఓడిపోయిన వాడివి. నా పాదములకి పీఠము నువ్వు. హల్లెలూయా. దేవుడు సంతోషిస్తున్నాడు, అపవాది ఏడుస్తున్నాడు ఈరోజు. హల్లెలూయా. సంఘము మళ్ళీ తిరిగి యథాస్థానంలోకి వెళ్ళిపోబోతుంది. క్రైస్తవుడు తిరిగి మళ్ళీ యథాస్థానంలోకి వెళ్ళిపోతున్నాడు. సంఘము ఎప్పుడైతే యథాస్థానంలోకి వెళ్ళిపోతాడో సాతానుడు యథాస్థానంలోకి వెళ్ళిపోతాడు. హల్లెలూయా. వాడి స్థానము పాతాళము, నీ స్థానము పరలోకము. వాడు క్రింద, నువ్వు పైన. హల్లెలూయా. దిస్ ఇస్ ద అల్టిమేట్ విల్ ఆఫ్ గాడ్. పక్కలు చెప్పండి, ఇదే దేవుడి చిత్తం అనండి. దేవుడి చిత్తం ఏంటో, దేవుడి చిత్తం ఏంటో, దేవుడి చిత్తం ఏంటో, నా పక్షం దేవుడి చిత్తం ఏంటి అని అడుగుతున్నావు కదా, ఇదే దేవుడి చిత్తం. తొక్కు ఈ రోజు నుంచి. హల్లెలూయా. ధూళిని తొక్కినట్టు. ఇంకో విషయం తెలుసా, ఇప్పుడు ఈ మహిమ ఏంటో తెలుసా? మామూలు మహిమనేది. సాతాన్ని తొక్కడం, పాదముల కింద పీఠంగా చేసుకోవడం అనేది మామూలు మహిమనే. అధిక మహిమ వస్తే ఏమైపోతుంది తెలుసా? పాదముల కింద ఉన్నటువంటి సాతాను పాతాళంలోకి తొక్కబడతాడు. హల్లెలూయా. దట్ ఈస్ వాట్ ది ఎండ్ టైమ్ గ్లోరీ ఇస్. పాదముల కింద ఉన్నాడు శత్రు, ఇప్పటికీ ఎప్పుడోసారి ముళ్ళులాగా గుచ్చుకుంటూ ఉంటాడు, అవునా కదా? అయితే అధిక మహిమ ఎప్పుడైతే సంఘం మీదకి వస్తుందో పాదముల కింద ఉన్న శత్రువు పాతాళంలోకి వెళ్ళిపోతాడు. హల్లెలూయా. గట్టిగా చప్పలు కొడదాం దేవుడికి. That's the will of God. Hallelujah. Ultimate will of God.
ఇప్పుడు చెప్పండి, నీ కాలు గనక ప్రతి దాన్ని త్రొక్కే కాలు అయితే నీ పాదధూళి రాజులు నాకరా? దేవుడు ఊరికే చెప్పాడా? రాజులు నీ పాదధూళి నాకెదురు అని. నువ్వు ఇలాగ జీవిస్తే రాజులు నీ దగ్గరికి పరిగెత్తుకొని రారా? లోకం నీ ఎదుగు పరిగెత్తుకొని రాదా? బంధించబడిన నీ ఎదుగు పరిగెత్తుకొని రారా? వ్యాధులతో ఉన్నవారు రారా? ఒక్కసారి వాళ్ళ దగ్గర కాలిలాగా అన్నామనుకో, ప్రతి శత్రు పాతలకి పారిపోతుంది. హల్లెలూయ. నీ మీద పని చేయడం కాదు, పారిపోతుందండి. హల్లెలూయ. ద అల్టిమేట్ విక్టరీ ఈస్ బీన్ గివెన్ త్రూ క్రాస్. సిలువ ద్వారా దేవుడు మనకిచ్చిన ఆధిపత్యము, అధికారము ఇదే. హల్లెలూయ. ఇది ఇవ్వడానికే ఆయన సిలువలో ఏమయ్యాడు? మరణించి అప్పటి వరకు కనిపెట్టుకొని చున్నాడంట. ఎప్పుడు తొక్కుతారా వీళ్ళు, ఎప్పుడు తొక్కుతారా. నా సంఘం గురించి ప్రతిరోజు ప్రతి ఆదివారం కూడా ఆయన కుడిపార్శ్వన కూర్చొని చూస్తున్నాడు సంఘం వైపు. సంఘమేమో నువ్వు అలా చేయకూడదు, ఇలా ఎందుకు చేసావు, ఇదెందుకు చేసావు, ఈ ముచ్చట్లు చెప్పుకుంటున్నారు. ఎక్కడ కూడా ఆయన చిత్తాన్ని ఎవ్వరు బోధించట్లేదు. ఈ రోజు ఆయన కనిపెట్టుకున్న దానికి సమాధానము దొరికింది. హల్లెలూయ. దేని నిమిత్తమైతే తండ్రి కనిపెట్టుకున్నాడో, కుమారుడు కనిపెట్టుచున్నాడో, అది ఈ సంఘములో నెరవేర్చబడబోతుంది. హల్లెలూయ. This is the church that we are going to begin that nature, that culture. Today God is very satisfied. అందరూ చెప్పండి, యేసయ్యా ఈరోజు నువ్వు సంతోషిస్తున్నాము. నీ సంతోషము నా సంతోషము. ఎలాగైతే నీవు కుమారుని భూమి మీదకి పంపించి ఆయనను సిలువలో నా కోసం బలి అర్పించి ఆయనను మళ్ళీ తిరిగి నీ కుడిపార్శ్వమునకు చేర్చుకొని కూర్చున్నబెట్టుకొని అప్పటి నుండి ఈ రోజు వరకు కనిపెట్టుతూనే ఉన్నావు, వెయిట్ చేస్తూనే ఉన్నావు. నేను వచ్చిన ప్రతిసారి నువ్వు వెయిట్ చేస్తున్నావు. ఈరోజు నీ వెయిటింగ్కి ఫుల్ స్టాప్. హల్లెలూయా. గట్టిగా చెప్పలు కొడదాం దేవుడికి. God find what he wants today. Hallelujah. And we are the part of the will of God. పక్కలు చెప్పండి, నీవు దేవుడి చిత్తంలో భాగస్థుడివేనండి, పాలి భాగస్థుడివేనండి. హల్లెలూయా. ఎవరు పాలి భాగస్థులు? FJCM. అందరు చెప్పండి, FJCM అనండి. బ్రాండ్ అది. ఎంతమందికి తెలుసు మన చర్చ్ పేరు? తెలుసా? ద ఫుల్నెస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ మినిస్ట్రీస్. యేసుక్రీస్తు సర్వపరిపూర్ణత. ఎందుకు ఈ పేరు పెట్టాను తెలుసా? నేను 6 సంఘాలు ఓపెన్ చేశాను. 6టికి 6 పేర్లు పెట్టాను. ఒక్కొక్కడు వచ్చి, ఏ చిన్నపిల్లడు భలే ఉంది, సంఘం బాగుంది, బాగా ఎదిగింది, ఈయన బయట గెంటేయాలి, నేను ఆ సంఘాన్ని తీసుకోవాలా. ఇలా 6 సార్లు గెంటేశారు నన్ను. 6 సార్లు గెంటేశారు. ఇంత సంఘం అయిన తర్వాత 300, 400, 500, 600, 1000, 1500 అలాగా అయిన తర్వాత గెంటేశారు. చిన్నపిల్లోడే కదా, ఏం చేస్తాడు? నేను అనుకున్నాను, గెంటేసుకో, అదేం పోయింది, ఆత్మలన్నీ ఇక్కడ కాకపోతే ఎడార్లో ఇస్తాడు దేవుడు నాకు. నేను ఎప్పుడు కూడా ఆలోచించలేదు. అలాగా ఒక్కొక్క మినిస్ట్రీకి ఒక్కొక్క పేరు పెట్టి ఆలోచించి, ఇంకా పేర్లు ఏం పెట్టాలి ప్రభా, మంచి పేర్లన్నీ అయిపోయినాయి, ఏం పెట్టాలా అని ఆలోచిస్తే దేవుడు చెప్పాడు, ఏ మినిస్ట్రీ నుంచి గెంటేశారు, ఇది అది అని అన్ని పేర్లు చెప్పాను. ఇప్పుడు నీకు ఇచ్చే మినిస్ట్రీ ఏంటో తెలుసా? ఇవన్నీ కలిపి పరిపూర్ణత ఇస్తున్నా నీకు. హల్లెలూయా. ఆల్ దిస్ గో టేక్. ఈ పరిపూర్ణతలు ఏముంది? నువ్వు కోల్పోయినవన్నీ ఉన్నాయి, నువ్వు ఇంకా దేని గురించి ఆలోచించలేదో అవి కూడా ఉన్నాయి. ఆయన పరిపూర్ణత, ద ఫుల్నెస్. మామూలు పరిపూర్ణత కాదు, సర్వ పరిపూర్ణత. అందరు సర్వ పరిపూర్ణతనండి. అంటే దేవుడికున్న ప్రతి లక్షణము, ప్రతి క్వాలిటీ నీ లోపల కనిపిస్తుంది. హల్లెలూయా. మన లోపల కనిపిస్తుందంట. we will going to show that. హల్లెలూయా. అందులో మొదటిది ఏంటో తెలుసా? తొక్కేది. మొదలైంది. పక్కలు చెప్పు, మొదలైంది అనండి. నీ కెరియర్ మొదలైంది అనండి. ఇది మొదటి రోజు. దిస్ ఇస్ ద బిగినింగ్ ఆఫ్ యువర్ కెరియర్. హల్లెలూయా. అండ్ ఈ రోజు మొదలుకొని ఒక్కొక్క శత్రువు నీ పాదముల కింద పీఠంలాగా మారిపోవడము చూస్తావు నువ్వు. హల్లెలూయా. యు విల్ సీ ఇట్. హల్లెలూయా. యు విల్ గోయింగ్ టు సీ దిస్. హల్లెలూయా. ఆల్ రైట్. ఓకే. ఈరోజు సాక్రమెంట్ ఎందుకు? థ్యాంక్ యూ బాయ్స్.
థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు సాక్రమెంట్ దేనికో తెలుసా? తొక్కే సామ్రాజ్యం. అందరు చెప్పండి, తొక్కే సామర్థ్యం అనండి. అందరూ ఈరోజు బాది 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 సాక్రమెంట్ ఇస్తారు. ఒప్పుకో, పాపంలో ఒప్పుకో, 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 ఒప్పుకో. బాధుడే బాధుడు, నువ్వు తొక్కడే తొక్కుడు. ఇక్కడ వాళ్ళు బాధారు, నువ్వేం చేస్తావు? పక్కలు చెప్పండి, ఇది బాధే సంఘం, తొక్కే సంఘం అనండి. శత్రువుని తొక్కే సంఘము, హల్లెలూయా. బలహీనతలు తొక్కే సంఘము, మరణాన్ని కూడా పాదముల కింద చితక తొక్కే సంఘం మనది, హల్లెలూయా. సమాధానకర్తకు దేవుడు శీఘ్రంగా సాతానుని పాదముల కింద చితక త్రొక్కును గాక, హల్లెలూయా. దట్స్ ద పీస్ ఆఫ్ గాడ్, ద విల్ ఆఫ్ గాడ్. ఎంతమంది సాక్రమెంట్ కోసం సిద్ధంగా ఉన్నారు ఈరోజు? టుడేస్ సాక్రమెంట్ ఈస్ వెరీ పవర్ఫుల్. అది నీ ఆత్మకు, నీ శరీరానికి బలమునివ్వబోతుంది. ఏ బలము తెలుసా? ప్రతి శత్రువును కూడా. ఇప్పుడు నీ మనసులో ఏముండాలి తెలుసా? ఈరోజు ఒక శత్రువుని కనిపెట్టు. ఏ శత్రువు ఈరోజు నా పాదముల కిందకి పీఠంగా పోవద్దు. ఈ సాక్రమెంట్ తీసుకుంటున్నాను, ఈ సాక్రమెంట్ ద్వారా ఏ శత్రువు నా పాదములకి పీఠంగా మారిపోబోతుంది. ఒక శత్రువుని తీసుకో. టేక్ ఎనిమీ టుడే. పావర్టీ, గడ్డుతనమా, నిరుద్యోగమా, వ్యాధ, ఏదో ఒకటి ఈరోజు తీసుకొని కనిపెట్టుకొని ఆ సాక్రమెంట్ తీసుకున్న వెంటనే ఆ శత్రువుని పాదముల కిందకి వచ్చేస్తుంది, హల్లెలూయా. అలాగా నువ్వు సంఘానికి వచ్చే ప్రతి వారము ఒక్కొక్క శత్రువుని పాదముల కిందకి వచ్చేస్తూ ఉంటుంది, హల్లెలూయా. యు విల్ లీవ్ ఎ స్టాండర్డ్ లైఫ్, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, క్రైస్తవుడు సామాన్యుడా? క్రైస్తవుడు సామాన్యంగా జీవించవచ్చా? కానీ 2000 సంవత్సరాల నుంచి అలాగే జీవిస్తున్నామా లేదా? సర్వసాధారణం. అది సర్వ పరిపూర్ణత, ఇది సర్వసాధారణం. అలాగే జీవించాం. కానీ ఇప్పుడు మొదలైంది ఉజ్జీవము, హల్లెలూయా. ద రెవల్యూషన్ హస్ బీన్ బిగన్ టుడే. గాడ్ ఇప్పుడు ఏంటో తెలుసా? ఎప్పుడైతే నువ్వు తండ్రి చిత్తం మాట్లాడతావో, తండ్రి చిత్తం చేయడానికి భూమి మీద నువ్వు సిద్ధపడతావో, దేవుడు అప్పుడు నీ సామర్థ్యాన్ని చూడడు, సర్వోన్నతుని ఆత్మ నీ మీదకి కుంభనింపచేస్తాడు, హల్లెలూయా. ఏం చేస్తాడు? సర్వోన్నతుని ఆత్మ నిన్ను కమ్ముకుంటుందంట, హల్లెలూయా. ద స్పిరిట్ ఆఫ్ ఆల్ మైటీ గాడ్ విల్ ఓవర్ షాడోడ్ యూ. అప్పుడు సామర్థ్యం నీది కాదు, దేవుడిది. 100 మంది, 1000 మంది, 1,00,000 మంది కాంపిటీషన్ ఉన్నా కూడా ఆ కాంట్రాక్ట్, ఆ ఉద్యోగము, అప్లికేషన్ నీదే నెగ్గి తీరుతుంది, హల్లెలూయా. నీది నెగ్గుతుంది. Yours. The will of God, hallelujah. ఇప్పుడు చెప్పండి, ఇది దేవుడి చిత్తము అనండి. నాకు ఈరోజు దేవుడి చిత్తము తెలిసింది. దేవుడి చిత్తమే నా చిత్తము. ఎప్పుడైతే చిత్తాన్ని మాట్లాడబో ఏమైపోతుంది? సర్వోన్నతుని ఆత్మ కమ్ముకుంటుంది. దూతలు పనిచేయడం మొదలు పెడతాయి, హల్లెలూయా. ద హెవెన్ విల్ బిగిన్ టు వర్క్ ఫర్ యు, హల్లెలూయా. అందరు చెప్పండి, ఈ రోజు నుంచి పరలోకము నా కోసము పనిచేస్తుంది. ఇది నీకేమి ఎలాగ ఉండాలి తెలుసా? నీ జీవిత యువర్ లైఫ్ టైం గోల్గా ఉండాలా, గురిగా, లక్ష్యంగా ఉండాలి, హల్లెలూయా. నీ జీవితానికి ఏదైనా గమ్యం ఉందంటే ఇది ఉండాలా, ఏదైనా దర్శనం ఉందంటే ఈ దర్శనం ఉండాలి. సంఘానికి దర్శనం లేని చోట సంఘం ఏమైపోతుంది? ప్రజలు ఏమైపోతారు? నశించిపోతారు, హల్లెలూయా. ఎప్పుడైతే నీకు ఒక దర్శనం ఉంటుందో, ఆ దర్శనం పనిచేయడానికి ఎవరు వస్తారంట? దూతలు. ద ఏంజల్స్, మైటీ ఏంజల్స్ విల్ వర్క్ ఫర్ యూ. దర్శనం లేకపోతే దేవుడు పని చేయలేడు, దూతలు పని చేయవు. ఒక దర్శనం ఇచ్చావా దేవుడికి, ప్రభా దిస్ ఇస్ వాట్ మై విజన్, దెన్ గాడ్ విల్ బిగిన్ టు వర్క్. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? పని చేయడం మొదలు పెడతాడు, హల్లెలూయా. ఇప్పుడు నీకు, మన సంఘానికి దేవుడిచ్చిన దర్శనం ఏంటి? మొదటి వారంలో త్రొక్కడము. అందరు చెప్పండి, త్రొక్కడము. గట్టిగా చెప్పండి, మళ్ళీ చెప్పండి, హల్లెలూయా. సాతాన్ని త్రొక్కేటువంటి సామర్థ్యము. ద విల్ ఆఫ్ గాడ్, హల్లెలూయా. రైట్, ఓకే. ఒక శత్రువు తీసుకోండి ఈరోజు. నీ ఇష్టం, నువ్వు ఎన్ని శత్రువులు తీసుకో, బట్ అట్లీస్ట్ వన్ ఎనిమీ. టేక్ ఎన్ ఎనిమీ. ఈ శత్రువు నా పాదములకు పీఠంలాగా మారాలి అని ప్రార్థిస్తూ ఉండగా సాక్రమెంట్ దగ్గర తీసుకురాబడుతుంది. నౌ దిస్ సాక్రమెంట్ విల్ గివ్ యూ ద పవర్. ఈ సాక్రమెంట్ నీకు ఏమిస్తుంది?
దేవుని సామర్థ్యాన్ని ఇస్తుంది. హల్లెలూయా. అండ్ యూ విల్ లీవ్ ఏ స్టాండర్డ్ లైఫ్, ఏ పవర్ఫుల్ లైఫ్ ఆన్ దిస్ ప్లానెట్. రైట్? క్లోజ్ యువర్ ఐస్ అండ్ బిగిన్ టు ప్రే. ప్రార్థిస్తాం. ప్రతి ఒక్కరు కూడా ఒక శత్రువు తీసుకో. టేక్ అన్ ఎనిమీ. ఏది నీకు శత్రువుగా ఉంది? టేక్ అన్ ఎనిమీ. నిరుద్యోగమా, అవమానపడుతున్నావా, లేదంటే బలహీనతన, వ్యాధ ఏముంది నీకు? ఆ శత్రువుని తీసుకో. లార్డ్, దిస్ ఇస్ వాట్ మై ఎనిమీ. ఈ ఏరియాలో ప్రభా, ఇదిగో ఇది నా శత్రువు ప్రభా, ఈ శత్రువుని నేను తొక్కాలా. ఐ వాంట్ టు క్రష్ ఇట్ డౌన్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. దీన్ని నేను త్రొక్కే సామర్థ్యం నాకు ఇవ్వండి ప్రభా. సంథింగ్ ఈస్ హ్యాపెన్ వెన్ యూర్ ప్రేయింగ్. నువ్వు ప్రార్థిస్తున్నప్పుడు దూతలు నీ కోసం పనిచేయడం మొదలు పెడతాయి. నీ ఇంట్లోకి దూతలను దేవుడు విడుదల చేస్తాడు. నీ ఫ్యూచర్లోకి, నీ కెరియర్లోకి, నీ వ్యాపారంలోకి, నీ ఉద్యోగంలోకి, నువ్వు చేసే పనుల్లోకి దేవుడు దూతలను విడుదల చేస్తాడు. గాడ్ విల్ రిలీజ్ అన్ ఏంజల్స్. హల్లెలూయా. బిగిన్ టు ప్రే 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 ప్రే. ఫాదర్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. హోలీ స్పిరిట్ గాడ్, థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. పరిశుద్ధాత్మదేవ, నీకే వందనాలు చెల్లించుకొని వచ్చిన ప్రభా. హల్లెలూయా. హోలీ, యు ఆర్ హోలీ. ఫాదర్, థ్యాంక్ యూ జీసస్. ఫాదర్, థ్యాంక్ యూ జీసస్. పరిశుద్ధాత్మదేవ, నీకు వందనాలు ప్రభా. ప్రతి శత్రువును కూడా పాదములకు పీఠంలాగా మార్చమని ప్రార్థిస్తున్నానయ్యా. ప్రతి శత్రువుని పాదముల కింద పీఠంలాగా మార్చమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఏ శత్రువు అయితే ఇప్పటి వరకు సంఘాన్ని ఇబ్బంది పెట్టిందో ఆ ప్రతి శత్రువు కూడా నజరేయుడైన యేసు నామములో సంఘం యొక్క పాదముల కిందకి వచ్చునుగా కానీ ప్రార్థిస్తున్నానయ్యా. ఎస్ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్. బిగిన్ టు ప్రే, బిగిన్ టు ప్రే, బిగిన్ టు ప్రే, బిగిన్ టు ప్రే, బిగిన్ టు ప్రే. ఫాదర్, థ్యాంక్ యూ జీసస్. హోలీ గోస్ట్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. ఎస్, బిగిన్ టు ప్రే. Pray in the mighty name of Jesus. There is something supernatural is going to happen today. దేవుడు అనేక దూతలని విడుదల చేయబోచున్నాడు. అనేక దూతలను విడుదల చేయబోచున్నాడు. నీ ఉద్యోగంలోకి, వ్యాపారంలోకి, చదువుల్లోకి, నీ కెరియర్లోకి, నీ పరిస్థితుల్లోకి, నీ భవిష్యత్తులోకి దేవుడు ఈరోజు దూతలను విడుదల చేయబోచున్నాడు. హల్లెలూయా. ఫాదర్, థ్యాంక్ యూ జీసస్. లార్డ్, హోలీ స్పిరిట్ గాడ్, థ్యాంక్ యూ జీసస్. పరిశుద్ధాత్మ దేవుడానికి వందనాలయ్యా. పరిశుద్ధాత్మ దేవుడానికి వందనాలు. పరిశుద్ధాత్మ దేవుడానికి వందనాలు. లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. ఈరోజు ప్రతి శత్రువుకి దేవుడు అంతము కలిగించబోచున్నాడు. నీ పాదముల కిందకి ప్రతి శత్రువుని తీసుకురాబోచున్నాడు. ఎవ్రీ ఎనిమీ ఇస్ గోయింగ్ టు కమ్ అండర్ యువర్ ఫీట్ ఇన్ జీసస్ మైటీ నేమ్. ఎవ్రీ ఎనిమీ, అందరూ చెప్పండి, యేసయ్యా ప్రతి శత్రువుని నా పాదముల కిందకి తీసుకురండి. ఇప్పటి వరకు నా మీద పనిచేసిన ప్రతి శత్రువు, నన్ను జయించిన ప్రతి శత్రువుని నేను జయించబోచున్నాను. నేను త్రొక్కబోచున్నాను. నేను గొప్ప విజయంతో జీవించబోచున్నాను. దేవుడు నాకు విజయం అనుకోబోచున్నాడు. నేను విజయంలో జీవించుదును గాక, విజయంలో జీవించుదును గాక, శక్తిలో జీవించుదును గాక, ఆరోగ్యంలో జీవించుదును గాక, ఐశ్వర్యంలో జీవించుదును గాక. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. Let's partake in the sacrament.